కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ స్వరూప ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు షిరిడి సాయినాథ్ మహారాజ్ की जय। మన ఫిక్షన్ తో డిటెక్షన్ చేసి ఎఫెక్షన్ తో కరెక్షన్ చేస్తే వాళ్ళు స్వింగ్ తో స్వింగ్ చేసుకుంటారు చెల్లియో చెల్లక్కో। బాస్ నాదో డౌట్లతో నిండిన మనీలాలో జెనీవా పురాగావాలో జానేవా అయితే అర్జెంటుగా జెనీవాతో అనేవా। దునియాలో డిటెక్టివ్లు ఎంతో మంది వినేవా। నారద డిటెక్షన్ ఓ నావల్ మినీవాలో చనేవా। ఇమీడియట్ ఎదురైన ఎంక్వైరీలు సునోవా। కూలిపోతున్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కనేవా। ఫాలో మీ అంటే ఎదలని వెనకాల పరిగెడుతున్నాను కదా। బయటికి అనుకోలేని బాధలనేవి వినేవా। అవి గట్టెక్కించే మినీదోవా కనేవా। అప్పుడు బతుకులన్నీ హనీతో పలకోవా। బ్యూటిఫుల్ బాస్। అబ్బా బ్యూటిఫుల్। ఏమండి డిటెక్టివ్ నారద్ గారు లేరండి? మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి। 4 రోజుల నుంచి మా ఆయన కనిపించడం లేదండి, కాస్త వెతి పెడతారేమోనని। ఏ మాత్రం దానికి నారద ఎందుకమ్మా? బ్యూటిఫుల్, మీ ఆయన నీకు నెల తప్పించేసి ఇంకో దాంతో లేచిపోయాడు అనమాట, అంతే, వెరీ సింపుల్। బాస్ ఫస్ట్ ఫెలో, మా వాడిని నువ్వు కుట్టిన స్టీల్ చూస్తుంటే నాకు అర్థమైంది మీ వారి మీద ఏ కూడా వాళ్ళు నువ్వు అని। కరెక్ట్ అండి, ఆయన అంటే నాకు ప్రాణం అండి। నువ్వంటే మీ వారికి పంచ ప్రాణాలు అనుకుంటాను। నిజమండి। మీ ఆయన ఇంట్లోంచి వెళ్ళిపోయే ముందు రాత్రి మీరేమన్నా ఘర్షణ పడ్డారా అమ్మా? ఘర్షణ? ఇంట్లో సరుకులు అయిపోయాయి, మీరేం పట్టించుకోరు అంటే ఘర్షణ అంతే। ఆ మర్నాటి నుంచి కనిపించడం మానేశారండి, ఇప్పుడు ఎక్కడున్నారో ఏమో। జంతర్ బంతర్? ఎస్ బాస్, నోట్ దిస్ పాయింట్। ఓకే బాస్। ట్రైన్ పట్టాల దగ్గర కామేశ్వరరావు కేతరైనా మళ్ళీ ఇవ్వ? నో బాస్। రూట్ తప్పిపోయిన క్యాసినోవాలో తలుపుల మల్లో చిచి పాలస్తీనాలో వేడెక్కిన పాలస్త్రీ టైపులో నో బాస్। ఊరంతా ఊరకొక్కలా తిరిగేసిన వాడి నతోవా, పశువుల హాస్పిటల్లో పొరలేసిన హానా మండలి కోవా, హెవీగా ఉడికిపోయిన ఉలవల జావా। ఇదిగో ఏమండి, అలా కోపంగా చూడకండి, ఉలవల జావా అంటే ఏంటండి? ఇలాంటి వల్గర డైలాగులకు మీనింగ్ మీలాంటి ఫ్యామిలీ లేడీస్ అనకూడదు। ఎస్, ఊరుకుంటే ఆ వెధ ఊరందరికీ బావా అని నా డౌట్ బాస్। వాడు తప్పిపోయిన కేతరైన మలీవా? ఊరుకో బాస్, వాడు నంగనాచి నవరతి లోవా, తాడేపల్లి గూడెంలో పాడైపోయిన పాల కోవా। అమ్మా, సులేమాన్కి ఈ ప్రమిల ఈనేమా, దూకిని ఏ చెప్పగ్గనేమారా? ఈ చెంప మీద ఈనేమా ఎక్స్ట్రా వాగుడు ఇంకా పనామా, లేకపోతే నీ ఫేసు తమిళ సినిమాలో మనోరమ గనేమా? ఈనేమా నీ భర్త ఎక్కడున్నా వెతికి తీసుకొచ్చే బాధ్యత నాది, ఇంకా నువ్వు క్షేమంగా వెళ్ళరామా? నో బాస్, దిస్ ప్రమీల వాస్కోడి గామాలో మాస్కో। ఏమా ఒకసారి ఇట్లా పిలిచారండి? ఈ కేసు టేకప్ చేయడానికి నేను ఒప్పుకోవడం లేదు। అదేమిటండి అలా అంటారు? జంతర్ మంతర్? ఎస్ బాస్, ఫాలో మీ। ఓకే బాస్। జంతర్ మంతర్? ఎస్ బాస్, ఫాలో మీ। ఓకే బాస్। నువ్వు ప్రమీల భర్త కామేశ్వరరావు కదూ? అడిగిన సమాధానం చెప్పు।
ఈ క్యూలో నిలబడి 1 నెల రోజులు పైనైంది సార్. ఒక్క అంగుళం కూడా కదలేదు సార్. అబ్బా ఒక్క పూసేస్తుందండి. చాలా చికాగ్గా ఉందన్నయ్య. నేనే ట్రబుల్స్ లో ఉన్నాను, నీకేం తెలుసు? వీళ్ళేంటి ఫోటో వీళ్ళంతా ఏమిటండి వెదమోహాలు వీళ్ళును? దొంగలో ఉన్నావు, దూరంగా ఫ్యామిలీ ఫోటో అనుకున్నారా? ఫోటో అనుకున్నారా? ఏంటండి నువ్వు వాళ్ళలో ఒకరివే కదరా, వాళ్ళుంటే ఏం పోయింది? పొద్దున్న ఇలా తీసి పారేస్తారండి మాస్టర్ గారు. అరుగు అరుగు, గెస్ట్ అంతా వచ్చేస్తున్నారా? నోరు మూసుకుని త్వరగా పని కానీ. ఒక్క నిమిషం. అవును, శారద ఇంకా రాలేదేమిటి? తను అంటే మనలో మనమాట ఏంటి? ఏదో అవుతాడు. నో నో, ఆఫీస్ నుంచి వస్తూ ఏ యాక్సిడెంట్ అనేది మనిషి పోయిందే. అబ్బా చిచి, ఇంత చిన్న ఫోటోకి అంత పెద్ద ఎక్స్ప్రెషన్ ఎందుకండి బాబు? ఇది ఎక్స్ప్రెస్ కాదురా బాబు, దెబ్బతాలకు బాధ. ఏమైనా కానండి చాలా అసహ్యంగా ఉందండి. ఏంట్రా చిన్నప్పుడు నేను నవ్వితే క్యార్ విజయలా ఉన్నావు అనేవారు తెలుసా నీకు? తెలుసు, ఆడతనం మూలంగానే నీకు పెళ్లి కాలేదని కూడా తెలుసు. అబ్బా ఏమిట్రా మీ గొడవ? ఈ శారద ఏమైంది అని? వచ్చేస్తుందండి, మీరు కొంచెం కొత్త పంచితో ముఖం తుడుచుకొని చెప్తాను. ఇదిగో హేమలతోదినా, నువ్వు కొంచెం పక్కన అబ్బా అటు కాదు ఇటు. శంకరరావు కవర్ అయిపోతాడు. ఈశ్వరదినా, నువ్వు కొంచెం బయట కవర్ చేసుకుంటావా? చూస్తున్నాడు కరెక్ట్. ఇదిగో మోహన్ నవ్వరా, ఇంచగా నవ్వాలి. అది అది రెడీ 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 రెడీ. ఏమిట్రా సౌండ్? 4 hours నుంచి కాలకృత్యాలు కూడా తీర్చుకోనీయకుండా ఇలా ఎండలో నిలబెట్టేశాడు నాన్నగారు. కాస్త ఊర్చుకోవాలి. ఏమంటావు? అయ్యో, ఇంత వయసు వచ్చి కూడా పబ్లిక్ లో ఏంటండి రొమాన్స్? వాళ్ళ చూడండి ఎంత బాగా నుంచారు. వడదెబ్బ వడదెబ్బ. ఈ బొండ దెబ్బ. రే కాస్త చన్నీడు చలిసా ఉండరా వీడ మొహాన. పెద్ద ఫోటోలు వీడు. శారదా శారదా, ఈ వారం కవర్ పేజీ బాగుంది కదూ? నా ముఖంలో చాలా బాగుంది సార్. డిటెక్టివ్ నారద పేరు ఎప్పుడైనా విన్నావా? నారద గురించా? అతనంటే నాకు పిచ్చి అభిమానం సార్. అతను మధ్యతరగతి వాళ్ళ ప్రాబ్లమ్స్ ని అతను డిటెక్షన్ తో సాల్వ్ చేస్తుంటాట. నాకు తెలుసు సార్. అలాగా మన వీక్లీలో అతను డీల్ చేసే టిపికల్ స్టైల్ వ్యాసాలుగా రాసి సీరియల్ చేస్తే ఎలా ఉంటుంది? అదిరిపోతుంది సార్. వెరీ గుడ్. అయితే ఈ వాటి నుంచి నువ్వు అతనితో పాటు తిరిగి మ్యాటర్ గ్యాదర్ చేయి. నిజమేనా? Yes. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. అబ్బా ఏమయ్యా, కళ్ళు కనిపించట్లేదా? నాకు 60 దాటా కనిపించడం లేదే, నీకు 20 రాకుండా నెత్తికెక్కినే. ఇక్కడ హ్యాపీ బర్త్డే మై గ్రాండ్ ఫాదర్. 60. అబ్బా ఏమిటి కోపం? ఏమే ఇవే నా పుట్టినరోజు జ్ఞాపకం ఉందటే నీకు? భలేవాడివే. అమ్మా నాన్న లేరని చెప్పి నీకు గారం పెట్టి పాడు చేశానే. ఇది ఏ అనాథాశ్రమంలోనూ పారేస్తుంటే అల్లరి బాగా తగ్గుండు. నీ బర్త్డే చాలా మంచి రోజున వచ్చింది. మంచిది నీకా నాకా? నాకే. మా బ్రాంచ్ ఎడిటర్ ఇవాళ నుంచి నాకు ఇష్టమైన పని అప్పగించాడు. అన్నట్టు నీకు డిటెక్టివ్ నారద తెలుసా? తెలియదు, తెలుసుకోను. అలాంటి వాళ్ళతో నేను పనే పెట్టుకోను. నేను పెట్టుకున్నానయ్యా. నమస్కారం అండి. నమస్తే. నా పేరు శ్యామల. మా ఇల్లు కనక మహాలక్ష్మి గుడి దగ్గరండి. మా వారి పేరు రామకృష్ణ. పెళ్ళని 5 ఏళ్ళు అయిందండి. ఇప్పుడు నాతో కాపురం చేయడం ఇష్టం లేక పిండి ముందు శివాలక్ష్మి అనే మనిషి మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు ఆయన. బ్యూటిఫుల్. ఆయన ఫోటో, శివలక్ష్మి డీటెయిల్స్ మా జంతర్ మంత్రకి బాస్. ఫారెస్ట్ మే లావారీస్. ఈ శ్యామల పైథాగరస్ లో రామకృష్ణ బైలారస్. ఆఫ్టర్ దాట్ ఆరేసిన చెడ్డి, కిల్లి బడ్డి, వడ్డీకి శివాలక్ష్మి విరిగిపోయిన లడ్డి. కాదంటారా? నో నో. హెవీ హెవీ కమౌంట్ శివాలక్ష్మి ఎవరెస్ట్ లో లవా. ఆ వర్స్ట్ ఫిలో గాడు బ్లూ ఫిల్మ్స్ లో జావా. దెన్ రామకృష్ణ గారి జేబు హిస్టరీలో ఔరంగ జేబు. బాస్ ఈ శ్యామల్లో లోస్కే ఆ రామకృష్ణ గారి డిస్కో. ఏమండి? ఏంటమ్మా రామకృష్ణ గారి డిస్కౌంట్ ఏమిటండి? రాత్రులు మీ ఆయన డిస్కో చేస్తుంటే నువ్వు ఉసుకోని ఊరకొక్క వదిలేసావని. చిచి, నేను ఆ టైప్ మనిషిని కాదండి. ఎస్ ఎస్ బాస్. దట్ బ్లడీ పిండి మిల్లి శివాలక్ష్మి చంటి పిల్లల చేతిలో లస్కో. ఏమండి? సొంత మొగుడిని పిలిచినట్టు ఏంటమ్మా పిలుపు? అది కాదండి, శివాలక్ష్మి చేతిలో లస్కో అంటే ఏమిటో బొత్తిగా అర్థం కావడం లేదు. ఇలాంటి చెత్త ప్రశ్నలు లేకుండా నోరు మూసుకోమని. ఏమిటండి? చచ్చా. ఎస్ బాస్. ఇందాక ఎక్కడ ఆగిపోయాను? చంటి పిల్లల చేతిలో లస్కో, పోను పోను ఊరకొకలా ఉసుకో ఉసుకో ఉస్కో ఉస్కో. ఎస్ బాస్. అక్కడికి వెళ్ళి కూర్చుంటావా? బ్యూటిఫుల్ గా. ఎంత రెస్పెక్ట్. ఫ్లాష్ బ్యాక్ పన్నీలో ఈ నియమాలు దూకిని ఏ చెంపగానే మారా. ఈనేమా ఈనేమా ఇప్పుడు దల్లైందా అమ్మా? సారీ. కరెక్ట్. నారద గారు నమస్తే. నేను స్వాతి సపరివార పత్రిక ఆఫీస్ నుంచి వచ్చావు. నీ ధ్యేయం నన్ను ఇంటర్వ్యూ చేయడం. ఓకే. అరే ఎలా చెప్పగలిగారు? సంచిలోంచి పడ్డ నీ సామాన్లను చూసి డిటెక్షన్ అంటే ఇదే. ఏమండి,
ఇవాళ నుంచి రాత్రి పగలనక మీ చుట్టూ తిరిగి మీ మీద రీసెర్చ్ చేసే డ్యూటీ వేశారు మా ఆఫీస్ వాళ్ళు. కాబట్టి ఈ పూటకి సోషల్ గా కొన్ని ప్రశ్నలు వేద్దాం అనుకుంటున్నాను. నేను సైన్స్ గా సమాధానం చెప్తాను. మొట్టమొదటి ప్రశ్న, పెళ్లి చూపుల్లో అడగండి. ఎక్స్పీరియన్స్. మీరు మధ్యతరగతి వాళ్ళ ప్రాబ్లమ్సే ఎందుకు డీల్ చేస్తున్నారు? ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళకే కాబట్టి. నిజమైన మధ్యతరగతి భారతీయుడు ఎలాంటి వాడు చెప్పగలరా? ఇన్స్టాల్మెంట్ లో అమ్ముతానంటే ఇండియానే కర్మ, ఇంగ్లాండ్నైనా కొంటారని వారు. మన దేశంలో వేస్ట్ చేసేదేమిటి? ఇలాంటి చెత్త ప్రశ్నలతో బంగారం లాంటి నా టైం ని నేలాంటి వర్స్ట్ ఫెలోస్ అంతా వేస్ట్ చేయడం. సారీ. తీసుకోండి. మీకు ఈ పార్టీ వచ్చిందండి. లోపల ఉందో మళ్ళీ మన చంటి పిల్లలు చదవమనండి. ఒక్క మంచి మాట రాదు కదా నీ నోట. అఫ్కోర్స్. డియర్ రామదాసు, క్యాసెట్ ప్లే చేసి చూడు. ఇట్లు నీ మిత్రుడు మేజర్ రావ్. దాసు, నేను క్షేమరా. అక్కడ నువ్వు నీ కుటుంబ సభ్యులందరూ క్షేమం తెలుస్తాను. మనం కలుసుకునే చాలా ఏళ్ళైంది అనుకుంటాను. ఇన్నేళ్లు నేను ఏవేవో దేశాలు తిరిగాను రా. ఇప్పుడు రిటైర్ అయిపోయి డెహ్రాడూన్లో సెటిల్ అయ్యాను. నా తిరుగుల మూలంగా నా కూతురు మన సాంప్రదాయాలకు కట్టుబాట్లకు దూరం అయిపోయిందిరా. బాగానే ఉంది కానీ ఈ టస్తో వీసరకు వాళ్ళకు నలుగురు చూస్తే అసహించుకుంటారు. లోపలికి వెళ్ళి విప్పే. ఇది కూడా తీసుకుంటాను. విప్పేస్తావా? మిషన్ గారితో కాల్చేయమంటావా? ఇదేరా నా కూతురు రాసు. చిన్నప్పుడు చూసే ఉంటావు. మహా అల్లరి పిల్లలే. పేరు పద్మజ. నీ గుర్తుండే ఉంటుందిరా. ఇదేమిటి? షాపింగ్ కి. ఈ డ్రెస్ లో షాపింగ్ కా? విప్పే. వెళ్ళొచ్చాక. ఇంత వయసు వచ్చినా ఇంకా దాన్ని చిన్నపిల్ల మనస్తత్వం రాదాసు. మన కట్టుబాట్లంటూ సర్వవేళలా కలవరించే నువ్వంటే నాకు మహాప్రాణంరా. అంత మహాపట్నంలో ఉంటూ నీ బిడ్డల్ని క్రమశిక్షణతో పెంచి గొప్పవాళ్ళని చేయటం నీకే చెల్లు. ఇంతకీ విషయం ఏమిటంటే, ఈ మధ్య ఒక కుర్రాడు మా పద్మజ మీద కన్ను వేశాడు. వెంటనే వాడి కన్ను తీసేశాను. మరొకడు దాని మీద చేయి వేశాడు. వాడి చేయి తీసేశాను. ఇంకా అది ఇక్కడే ఉంటే ముందు ముందు ఇలాంటి ఘోరాలు ఎన్ని చేయవలసి వస్తుందనే భయంతో కొన్నాళ్ల పాటు దాన్ని నీ దగ్గర పంపించాలనుకుంటున్నాను. నా బిడ్డను కూడా నీ బిడ్డలాగే చూసుకుంటూ అసలైన తెలుగు ఆడపడుచులాగా తీర్చిదిద్దాలి. అక్కడ కూడా ఎవరైనా దాని మీద కన్ను వేశాడనుకో, వెంటనే నేను బయలుదేరి వచ్చి వాడి కన్నే కాదు మొత్తం వాడి ప్రాణమే లేపేస్తాను. వచ్చే ఆదివారం అంటే 2వ తారీఖున పద్మజ మీ ఊరు బయలుదేరుతోంది. అమ్మాయిని ఇందాక టీవీలో చూసావు కదా, గుర్తుపెట్టగలవు అనుకుంటాను. బయట నుంచి నువ్వు విజిల్స్, అక్కడ పడతా దాని ముజిల్స్. అమ్మమ్మా, సిగ్నల్ మిషన్ కట్టయా, నేను లోపలికి వెళ్ళి వచ్చేస్తాను. అలాగే. ఎవరయ్యా నువ్వు? హలో. చెప్తున్నా ఉందే మాట్లాడమంటయ్యా. ఏంటిది? ఈ రాత్రికి నీ ఒళ్ళు హోలీ, కంచాలో గోళి. ఏంటిది? ఈ రాత్రికి నీ ఒళ్ళు హోలీ, కంచాలో గోళి. ఒక్క ముక్క అర్థం కాలేదు. వచ్చింటున్నాడు వర్స్ట్ ఫెలో. ఈ రాత్రికి నీ ఒళ్ళు హోలీ, కంచాలో. ఏంటిది? ఎవడు ఏం మాట్లాడు? కంచాలో గోళి, నీ ఒళ్ళో హోలీ, కంచాలో గోళి, నీ ఒళ్ళో హోలీ. వర్స్ట్ ఫెలో చాలా ఎక్కువ కేసు కొట్టేసింది. గ్యాస్ కొట్టేసిందా? ఒళ్ళో హోలీ, చెవిలో ఏదో చెప్పి చేతికి తప్పించి చొక్కా కూడా వేసుకోకుండా వెళ్ళిపోతాయంటే కంచాలో గోళి, నా ఒళ్ళో హోలీ, ఏంటని వాడు? కంచాలో గోళి, నా ఒళ్ళో హోలీ, కంచాలో గోళి. ఆ తర్వాత మీ ఇద్దరు జాలి. నాకేమైంది? ఏంటి నోట్లో? చంపేస్తారా నేను? అబ్బా అబ్బా అబ్బా! నన్ను క్షమించేసే అమలా. అంత మాట అనకండి, మీరు మారారు. నాకు అంతే చాలు.
వీడింకా పెండి మీద సింహాలక్ష్మి కప్లింగ్ లేదా? చచ్చినట్టున్నాడు. బ్యూటిఫుల్. నీ ఉద్దేశంలో ప్రియురాలికి పెళ్ళానికి తేడా ఏమిటి? ప్రియురాలు పైరగాలి, పెళ్ళాం ఫ్యాను గాలి. నారద గారు, భార్య మాట భర్త వినాలా, భర్త మాట భార్య వినాలా? ఎలాగైనా పర్లేదు, ఇద్దరు మాటలు పక్కింటో లేకపోతే అదే పది. నైస్. మరి ఏ సమస్య లేకుండా కాపురాలు పచ్చగా ఉండాలంటే చెట్ల కింద కాపురమైనా చేయాలి, లేదా పచ్చ కవర్లన్నా రావాలి. వెరీ నైస్. కుక్క కాటుకు చెప్పు దెబ్బ, మరి ప్రేమ కాటుకు ఏ దెబ్బ? పెళ్లి దెబ్బ. ప్రేమంటే అదో డ్రామా. మళ్ళీ అనమాట. కైకోలు రాజావారు లేరండి, వారికి కూడా మీలాగే 3 కొడుకులు. వాళ్ళు రాత్రులు వెధవ పనులు చేస్తారని మొన్నే తెలిసిందట. వెంటనే నన్ను పిలిచి మా జీవకారుణ్య సంఘానికి 20 ఎకరాలు రాశాడు మహానుభావుడు. అలాంటి కొడుకులున్న ఏ తండ్రి అయినా ఆ పని చేస్తాడు లేవయ్యా. మరి తమరు కొడుకులు కూడా ఇంత రాత్రి అయినా ఇంటికి రాలేదంటే నాకు డౌట్ గా ఉందండి. అంటే నా కొడుకులు రాత్రిళ్ళు జులాయి వెధవల్లా తిరుగుతూ దొంగ వ్యాపారాలు వ్యభిచారాలు చేస్తున్నారంటావా? చిన్న డౌట్. వాళ్ళు నా రక్తం పంచుకు పుట్టిన వాళ్ళయ్యా. ఎంత రాత్రైనా సరే వాళ్ళకి ఆఫీసులో అప్పగించిన పని పూర్తి చేసుకుని గాని ఇంటికి తిరిగిరారు. అర్థమైందా? మీరే వాళ్ళని ఇలా నోరు మూసు పడుకో. భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి విద్యాం సర్వభూతహితప్రదాం శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం వాచం పద్మాం పద్మాం రేపు పొద్దున పద్మజ వచ్చేస్తుంది. జేబులో చూస్తే క్యాష్ లేదు, అన్ని ప్రాబ్లమ్సే. ఏమో జిలాని పిలిచారా? ఆ పెద్దవాడు వాళ్ళు ఏమన్నారు? ఏమంటారు? మళ్ళీ ట్రంకాలు చేస్తే లారీలో వచ్చి చితకబడేస్తా ఉన్నారు. ఏంటిది? వద్దండి, అసలే గొడవలుగా ఉన్నాయి. పట్టుబడ్డంగా జరిగిందంటే మన పేర్లు బయట పెట్టేస్తామని బెదిరిస్తున్నారు. అలా అన్నారా? అయితే వాళ్ళతో మన కాంట్రాక్ట్ కట్టు. నేను మీ స్టైల్లోనే కట్ అంటే చిత్త కొట్టేస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళతో కలహాలు పెంచుకోవడం కంటే కంటిన్యూ చేసుకోవడం మంచిది. ఏమంటారు? అవునయ్యా, అడకత్తులో పోక చక్రం అయిపోయింది లైఫ్. అంతే. పెళ్ళైనా మానేయాల్సింది, ప్రెస్ అయినా వదిలేయాల్సింది. తోడిది అందుకే కదా నేను వైఫ్ వదిలేసింది. ఫ్రెండ్షిప్ కొద్ది చెప్తున్నానువే, నువ్వు ఇక్కడ ఉండడం కంటే ప్రెస్ లో అందరికి టీలు సప్లై చేసుకోవడం మంచిదేమో. నోరు మీరే ఎదవా. సరే. ఏదో ఓకేం గానీ వాళ్ళకి అర్జెంట్ గా ఫోన్ చేసి గూటించి అడిగేయాలి. అయ్యి బాబు, ఫోన్ చేసి గూడి జరిగేస్తారా? ఎవరు అడుగుతారండి? ఏమని అడుగుతానా? అయ్యి బాబు, నాకు భయంగా ఉందండి. ఎవరు అడుగుతారు? ఏమని అడుగుతానా? వాడుతో పెట్టుకోవడం అంత మంచిది కాదు బాబు. అసలు ఏం అడుగుతారు? తమరు బాకీ ఎంతలో తీర్చకపోయినా పర్వాలేదు, పోలీసులకు మాత్రం ఫోన్ చేయొద్దు అని అడుగుతాను. జస్ అమ్మా. బ్యూటిఫుల్, చాలా బాగా చేసావు. ఇంతకు ముందు బార్బర్ షాప్ గా రన్ చేసావా? ఇదే నీతో వచ్చిన గొడవ. నాకు కొట్టేస్తావు, కసిగా ముద్దేస్తావు. లేకపోతే ఏంటబ్బాయి, నీ మిస్సెస్ చేత కాని పని నేను చేస్తుంటే ఇలా అవమానించడం ఏమన్నా బాగుందో చెప్పు. ఎక్కడికి వెళ్ళావే? ఏదే పట్రా. నీ మొహానికి హెయిర్ డైలు బాంబే డైయింగ్ ఎందుకు? గుండు గీయించుకో, బ్యూటిఫుల్ గా ఉంటావు. ఛీ! తల మీద పూసిపోయి. తల మీద కాదు, కంట్లో పోస్తాను. ఆకలి దంచేస్తుంది, అన్నం వడ్డించు. లెగు. మీరు రారనుకుని అడుక్కునే వాడికి వేసేసాను. వచ్చేవారు తన బర్త్డేని ఫోన్ చేసింది నీ వైఫ్. తనకి ఖర్చుకుంటాయి. ఎందుకింత లేటుగా పరిచయం? నేను ఇక బతకలేను. మనిద్దరం ఎక్కడికైనా పారిపోదాం. చావు రాకుండా ఉండే మందు తాగి మనిద్దరం శాశ్వతంగా బతకాలి. ఈ లేటు వయసులో మనిద్దరం లైలా మజుల్లో బతకాలంటే అబ్బాయి నువ్వు పని చేయాలి. ఏంటిది? తీరా కమిటాయక జారిపోకూడదు. చెప్పు. జారిపోతే నాతో డేంజర్. చెప్పు. ఆ మధ్య కస్టమ్స్ వాళ్ళ చేతుల్లో నా బాక్స్ ఒకటి ఇరుక్కుపోయింది, గుర్తుందా? దాంట్లో డైమండ్స్ ఉన్నాయి. ఎక్కువగా చెప్తున్నాను అనుకోకు. అదే కనుక మన దగ్గర ఉంటే టాటా బిర్లాలతో సమానమైనట్టే. నువ్వు ఆ సెక్షన్కి ఇన్ఛార్జి కాబట్టి దాన్ని తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. ఆ బాక్స్ తెచ్చి నా ఉద్యోగం పోద్ది. నిజం, మా నాన్నకి ఇచ్చి ఆచిపోద్ది. అంతేకాదు, నాకు దారుణమైన శిక్ష పడద్ది. ఈ రోజుల్లో ఉద్యోగం స్త్రీ లక్షణం. పోయినా పర్వాలేదు. ఇక భార్య ఉంటావా? నేనుండగా అమ్మాయి అవసరం లేదు. ప్రెస్టీజా? ఈ ప్రపంచంలో డబ్బు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది. ఏమంటాబ్బాయి? మీరు మద్రాసులో కట్టబోయే ప్యాలెస్ ప్లాన్ మీ కాబోయే హస్బెండ్ కి చూపించమన్నారు కదా, అందుకోసమే తీసుకొచ్చాం. హస్బెండే లేనప్పుడు ఇంకా హౌస్ ఎందుకు?
మేడం, ఆ హైదరాబాద్ 25 ఎకరాల ద్రాక్ష తోట మీ కాబోయే శ్రీవారు చూసి ఓకే చేస్తా గానీ కొన్నారట. మరి ఎప్పుడొచ్చి చూస్తారో కనుక్కోమన్నారు చమల్లాల్ గారు. ఆయనే లేనప్పుడు కోటెందుకు తోటెందుకు? కరెక్టే మేడం. మేడం, మీ వారి కోసం హెలికాప్టర్ యాదగిరి చూసాం. దాని తాలూకు ఇల్లస్ట్రేషన్ ఇది. మీ వారు కూడా ఒకసారి చూస్తే. ఇప్పుడు ఎందుకు ఇది? మీరు నేను కలిసి అందులోంచి దూకి చావడానికా? మేడం, అంత పని చేయకండి. గుడ్ నైట్ మేడం. గుడ్ నైట్. పాపా హస్బెండ్ అవడం దురదృష్టం. నేను ముందే అనుకున్నాను. ఎంత ట్రబుల్ అయినా సరే ఆ బాక్స్ తీసుకొచ్చి నీకు అందజేస్తాను. మనం అనుకున్నది సాధిస్తాను. మన చరిత్ర మరో చరిత్ర చేస్తాను. వస్తాను. మోహిని ఆంటీ దగ్గర నుంచేనా? 100% అక్కడి నుంచి. సిగ్గులేకపోతారు. దాని దగ్గర బాగా కులుకొచ్చినట్టున్నావు. సిగ్గుంటే కులకలేను కదా మరి. లేస్తాడేమో. చీవో నిప్పులేని మంచి దాన్నే పర్మనెంట్ గా ఉంచుకోలేకపోయావా? ఉండిపోమంది. బాగుండదని వచ్చేసి. గోడ ముయ్యండి, ఊరుకుంటున్నాను కదని. చిచ్చి అబ్బాబా, చేతులు ఆగేస్తున్నాయి. మీ బర్త్డే కని మోహిని అంటే ఇచ్చింది. నిజమా? భలే బాగుందండి. భలే ఉంది కదా. శివకరీం సతీం రావే రావే పద్మజ రావే, రావే రావే పద్మజ రావే. అబ్బా, ముద్దులన్నీ నీవే నావే. బ్యూటిఫుల్ గా ఉంది రాత్రి, రాసలీలా వేళ ఇదే. రావే రావే పద్మజ రావే. పద్మజ వస్తుంది కానీ కాస్త షూస్ ఇస్తే ఆ మూల పెడతాను. అరే, పెద్దగా బ్లడ్ వచ్చినట్లేదే. నా నోట్లోంచి ఇంకో పిల్ల పేరు వినడానికే ఇంత ఇబ్బంది పడితే పెళ్లికి ముందే ఇంకోటితో ప్రేమ కలాపాలు సాగించినందుకు నేనెంత బాధపడాలి? ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారు బాగా గుర్తు చేసుకో. గుర్తు రావడం లేదా? రోజు ఏమిటండి ఇది? సమానాన్ని నన్ను పొమ్మంటే పోతాను. పోవడం అంటే? ఓహో, కోర్టులో నెగ్గాక వచ్చే ఆస్తి పట్టుకుని నీ లవర్తో లేచిపోవడమా? నేను పోనివన్నీ ఊహించుకుని మీరు నీ ప్రియుని పట్టుకుని నేను ఊహిస్తున్నావని నిజాలని ప్రూవ్ చేస్తే నాకేం బహుమతి ఇస్తావు? కోర్టులో నెగ్గాక నీకు వచ్చే ఆస్తి మొత్తం నాకు రాసేసి నేను చెప్పిన స్టైల్లో ఆత్మహత్య చేసుకోవాలి. సరేనా? అయినా ఏం రాసుకుంటారో రాసుకోండి. నువ్వెంత నటించినా నేను చెప్పినట్టే జరుగుతుంది. నీ ఆస్తితో పద్మజని నేను 3వ పెళ్లి చేసుకోవడం కూడా జరుగుతుంది. ఇదిగో, ఎత్తి మీద దెబ్బ ఏమిటి? అరే, ఈ మచ్చ ఏమిటి? సరదాగా మళ్ళీ పెళ్లి బొట్టు పెట్టుకున్నావా? మాట్లాడరే. ఏం చెప్పను? రాత్రులు తాగేసి వచ్చి సిగరెట్లతో కాల్చడం, చేతిలో ఏముంటే అది కొట్టడం, తెల్లారితే మర్చిపోవడం, ఇదంతా మీకు అలవాటైపోయింది. చాలా బాగున్నట్టు. నీకు నచ్చిందన్నమాట. వెరీ గుడ్, వెరీ గుడ్. చూడమ్మా, వాడు మా పెద్దబ్బాయి శంకర్రావు,
ఆమె పెద్ద కోడలు హేమలత, వీడు మూడో వాడు మోహన్, వాడి భార్య సుగుణ, వీడు రెండో అబ్బాయి విష్ణుమూర్తి, రెండో కోడలు ఈశ్వరి. ఆ తర్వాత పట్టాభి జీవకారణ్యం. పేరు గోపాలకృష్ణ అండి. గ్లాడీ అబ్బా ఏం కిరిగింది. వీడు ఒక విధవ ఫోటో స్టూడియో నడుపుతూ ఉంటాడు. అంతే కదా. ఈ బ్యాచ్ తో పాటే పక్కింట్లో ఉంటుంటాడు. చాలా కరెక్ట్ అండి. ఇదిగో మా వాడి క్లోజ్ ఫ్రెండ్ అవడం చేత అప్పుడప్పుడు ఇక్కడ ఎవరిస్తుంటాడు. మరే మరే. చూడమ్మా, నీ కోసం మా శారద పైన ఒక గది ప్రత్యేకంగా డెకరేట్ చేసింది. పదమ్మా వెళదాం. మీరేదో చాదస్త పోషించుకున్నాను. మీరు చాలా మోడర్న్ గా ఉంది అంకుల్. చూడమ్మా, నేనేదో పాతకాలపు వాడినని, రోజులు మారిపోయినా మడిగట్టుకుని వేలాడుతుంటానని చాలా మంది అనుకుంటూ ఉంటారు. వాళ్ళ అభిప్రాయం తప్పు. మోడర్న్ జీవితాన్ని అనుభవిస్తూనే మన కల్చర్ని కూడా కాపాడుకోవాలన్నదే నా మతం. నువ్వు కూడా ప్రతిరోజు టీవీ చూస్తూ వ్యాయామం చేస్తావని మీ నాన్న చెప్పాడు. వెరీ గుడ్. దానికి తోడు తులసి కోడ చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తూ ఉండు. చాలా మంచిది. మీరు చెప్పింది చాలా బాగుంది అంకుల్. నేను తప్పకుండా చేస్తాను. మా తాత మోడర్న్ ముసలోడు. ఏం చదవలేవే. చూడమ్మా పద్మజ, మన సంప్రదాయం. యోయ్ వచ్చిన రోజునే సంప్రదాయాలతో బోతులు కొట్టేకో. పాపం స్నానం చేసి కాసేపు రెస్ట్ తీసుకొని. అవునవునవును, అవునమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో. మోహిని ఆంటీ, అష్ట కష్టాలు పడి కస్టమ్స్ ఆఫీస్ నుంచి పార్సల్ తీసుకొచ్చేసాను. మరి వెంటనే ఈ పార్సల్ని మీ ఇంటికి తీసుకొచ్చేమంటావా? అప్పుడే ఇక్కడ ప్యాకెట్ తేవద్దు. నా ఇంటి మీద రైట్ సరిగ్గా సూచనలు కనిపిస్తున్నాయి. అంచేత అది మీ ఇంట్లో ఉండటం మంచిది. ఎవరికి అనుమానం రాదు. మనం ఈ ఊరి నుంచి ఎగిరిపోయే రోజులు తెద్దు గాని. జాగ్రత్తగా ఉంచు. ఓకే. నాకేదో భయంగా ఉంది. మీరు రోడ్డు మీదకి వచ్చేసారు. ఏం జరుగుతుంది ఇక్కడ? స్టోరీస్ ఏం అర్థం కావట్లేదు నాకు. ఏమైంది పద్మజ? నాకు నిద్దట్లో నడిచే అలవాటు ఉంది. నేను వెళ్తున్నప్పుడు మోహన్ గారు నా చేపట్టి ఆపినట్టున్నారు. పోనీలేమ్మా, మన మోహన్ చూడబట్టి సరిపోయింది. మగవాళ్లే అర్ధరాత్రి తిరగలేని రోజులు ఇవి. అవును, నిద్దట్లో నడిచే జబ్బంటే అలా ఎంత దూరం వెళ్ళినా ఎప్పటికీ మెలకు రాదా? కిటికీలు ద్వారబంధాలు టచ్ అయితే పర్వాలేదు, కానీ మనిషి శరీరం తగిలితే మటుకు మెలకు వచ్చేస్తుంది. మేతదండగా కోతుల కోళ్ళు కూరకే పనికిరావు. వీటికి బదులు కోళ్ళు పెంచితే బెటర్ ఏమో. కడిపే కలుస్తాడనుకో. ఓల్డ్ జనరేషన్. అంకల్, నీ భద్రత నాకేం నచ్చలేదమ్మా. ఏంటంకుల్? మన సంప్రదాయం ఏమిటో నీకు తెలుసా? ఈడొచ్చిన పిల్ల నిండుగా చెరగట్టుకోవాలి, లేకపోతే చూసేస్తున్నారు. నాకు చీరలు లేవు అంకుల్. లేకపోతే వెంటనే బజార్కి వెళ్ళి నీకు నచ్చిన చీరలు కొనుక్కోమా. ఏమిటే నువ్వేమిటి? కానీ ఈ ఊరి కొత్త, ఎలా వెళ్తుందట? కూడా నువ్వెళ్ళు. అమ్మా, నేను నార్గ మీట్ అవ్వాలి. వాళ్ళు ఎన్ని ప్రశ్నలు వేయాలి? అయితే ఇప్పుడు ఎవరిని పంపించాలి? మీరు కదిలే, మీకు పనులు ఉన్నాయిగా. ఒరే విష్ణుమూర్తి, ఛాన్స్ కొట్టేశాడు. రాయలారా. పిలిచారా నాన్నగారు? పద్మజిని షాపింగ్ తీసుకెళ్ళు. జామ్ జమ్మని రమ్మని పిలిచి జల్లని జిల్లని తగిలి ఘల్ ఘల్లని ఘల్లని తగిలి
కడుపు కూతరేసి పదరం నీకు ముసురు తగులు నీకు నాకున్న ప్రాణము నా కదిలలో ఉన్నది చేతు ఇలా ఉన్నది చేతు కాలమిది పోయి దారినది నీరు లేని సేప ఆట కట్టిపోతే బ్రతుకు బాట బలి కన్నా పరుగులి హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఎంత మంది చూసారు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ వెరీ మచ్. రండి ఆంటీ. హ్యాపీ బర్త్డే ఈశ్వరి. థ్యాంక్ యూ ఆంటీ. చాలా మంది వచ్చినట్టున్నారు. ఎంతమంది వచ్చినా నీకంటే ముఖ్యం కాదులే ఆంటీ. రండి ఆంటీ. అలాగే ఉండండి, ఇప్పుడే వచ్చేస్తాను. 1 minute ప్లీజ్. ముఖం విడును. ఓహో, పాలిద్దామని మావయ్య గారిని ఎంత లేపినా లేవడం లేదేంటి? నేను ఇచ్చేసానులే. మీ ఆయన బ్యాగులో ఉన్న నిద్ర మాత్రం తీసుకెళ్లి మరీ ఇచ్చింది. ఇక లేవరేమో. మందేసావు అన్నమాట. వీడు ఒకడు గౌన్ వేసుకుని ఫోటో అంటే చాలు అడ్డం పడిపోతాడు. సన్నగాడని చూస్తున్నాను ఎప్పుడు ఇంతే. ఇదే వరుస అనుకో. పద్మజ పోనీ ఇదన్నా తీసుకోండి ఆంటీ. రావాల్సిన వాళ్ళందరూ వచ్చేసారు, కావాల్సిన ప్రెజెంటేషన్ వచ్చేసాయి. ఇక నువ్వు కొవ్వొత్తులు ఊరకనే తరువాయి. అదే కర్మ. కళ్ళు చూడు, ఆ ముక్కు చూడు, ఆ నడుం చూడు, ఆ ముక్కుకున్న పుడక చూడు, ఆ చెంప పైన మచ్చ చూడు, ఆ నడుంకున్న గుంపు చూడు. ఏం బ్యూటిఫుల్ సింగింగ్ రా. చూడు, ఆ ముక్కు చూడు, బాబు, ఆ కాస్త నడుం ఆపండి. చూడు, ఆ ముక్కుకున్న బాబు పుడక కాస్త ఆపండి రా. మీరు క్షేమంగా వెళ్ళండమ్మా. బుద్ధి వచ్చే, తెలిసి వచ్చే, బుద్ధి వచ్చే. నారదు గారు,
అబ్బా ఆటకు వచ్చావు కదా? ఓటుకమ్మా. అవును మామయ్య గారు, నేను కూడా వీళ్ళ ఆటోలో వెళ్ళిపోతున్నాను. ఇదిగో నైట్ నాకు కొంచెం లేట్ అవ్వచ్చు. అలాగా? ఇదిగో పట్టావే, ఇది మరీ మొగరాయిలా తిరుగుతోందయ్యా. మంచి సంబంధం చూడు, వెంటనే 3 ముళ్ళు వేయించేద్దాం. ఒకటేంటి సాయంత్రాలు కదా 100 మందిని తెస్తాను, 100 ముళ్ళు వేయించేద్దాం. అదే తలకొట్టారు. 100 ఏంటి వెనబాగుడు? దాని ఉందండి, కళ్యాణం వచ్చే కక్కు వచ్చిన ఆగలేదు. అదిగో సత్యం. హలో అన్నమాట కడుపు అపశకరం మాట్లాపి వెళ్ళి డాక్టర్ని పిలువు. ఏమి రాసింది? మాట్లాడవేమిటే? అందులో ఏముంది? ఇది డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ తాతయ్య. ఏమి రాశాడు? పద్మజకి చెప్పవే. పద్మజకి కడుపంట. ఇది ఎక్కడి ఘోరం తల్లి? నిన్ను పాడు చేసిన ఆ త్రాష్టుడు ఎవరో చెప్పమ్మా. మీ నాన్నకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? నాకేం అర్థం కావటం లేదు. చెప్పమ్మా. ఈశ్వరాంటి పుట్టినరోజున ఆ రోజు కూల్ డ్రింక్ తాగాక నాకు మత్తు వచ్చేసింది. ఎలాగో వెళ్ళి నా రూమ్ లో పడుకున్నాను. ఇంతలో ఎవరో వచ్చి నా మీద పడ్డట్టు అనిపించింది. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. ఎంతో ఉన్నతమైన కుటుంబం అని రావుగాడు నా ఇంటికి పంపిస్తే ఎంత ఘోరం జరిగిపోయింది. భగవంతుడా, ఏమిటి దారుణం? మీ నాన్నకి తెలిస్తే నేనేం సమాధానం చెప్పాలి? అమ్మో, డాడీకి తెలిస్తే నాతో పాటు మిమ్మల్ని అందరినీ కాల్ చేస్తారు. నేను ఈ పాయిజన్ తినేసి చచ్చిపోతాను. టెలిగ్రామ్ ఇచ్చి మా డాడీకి చెప్పేసేయండి. ఇలా హఠాత్తుగా విరుచుకు పడిపోయిందండి. పద్మజ 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 శారదా వెళ్ళి డాక్యుమెంట్ తీసుకురామ్మా. అలాగే. ఓకే బాస్. మీరు మోహన్, మీరు శంకర్రావు, మీరు విష్ణుమూర్తి, కరెక్టేనా? భలే చెప్పేశాడు. నేనెవరో మీకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు, కానీ మా పేర్లు ఎలా చెప్పగలుగుతున్నావు అని మీరందరూ నన్ను అడగాలనుకుంటున్నారు కదూ? మరే రామదాస్ గారు 3 కొడుకుల్లో పెద్దవాడైన శంకర్రావు తన సొంత ప్రశ్నలో పని చేసుకుంటున్నాడట. మీ గోడకున్న నల్ల రంగును బట్టి మీరే శంకర్రావు అనుకుంటున్నాను. అలాగే మోహన్, ఐ మీన్ థర్డ్ సన్, మెడికల్ రిప్రజెంటేటివ్ అట. సహజంగా ఆ జాబ్ చేసేవాళ్ళు ఇస్త్రీ బట్టలు నలగకుండా పాలిష్డ్ షూ తొడుక్కుంటూ ఉంటారు. సహజంగా లక్షణాలు మీరు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మీరే మోహన్ అనుకున్నాను. నేను చాలా కరెక్ట్ గా చెప్పాను కదా. మరి నేనే విష్ణుమూర్తిని ఎలా చెప్పగలుగుతున్నావు? మీరు వీపీలో ఉన్నారు, వీరిద్దరూ కాకుండా మిగిలింది మీరే కదా. బాస్, ఎస్. మరి ఎవరెవరు మిస్సెస్ ఎవరో నన్ను చెప్పంటారా? ఓకే, ఈవిడ విష్ణుమూర్తి గారి భార్య, బ్యూటిఫుల్. ఈవిడ శంకర్రావు గారి భార్య, ఇది మరీ బ్యూటిఫుల్. ఈ బ్యూటిఫుల్ లేడీ ఆ మోహన్ గారి భార్య. అంటే వెరీ సింపుల్. అసిస్టెంట్ కాస్త పొరపాటు పడ్డాడు. అసలు విషయం నేను చెప్తాను. ఈవిడ విష్ణుమూర్తి గారి భార్య, ఈవిడ శంకర్రావు గారి భార్య. ఈవిడ ఆయనకి ఇంకా పెళ్లి కాలేదు, వేరే కనెక్షన్ లేదు. అరే ఎలా చెప్పగలిగా? ఇప్పుడే కదా వెదవ సైకిల్ చేశావు. వీళ్ళ గురించి ఎలా చెప్పగలిగారు? నీకు ఇంకా పెళ్లి కాలేదు. 10 మందిలో భార్యల మీద వాళ్ళ భర్తలు తప్ప వేరే వాళ్ళు చెయ్యేసి వెనక్కి లాగారు. అసలు నువ్వెవరు అయ్యా? ఐఆమ్ నారద, డిటెక్టివ్ నారద. ఐఆమ్ జంతర్, మా ఇంటి పేరు మంతర్, జంతర్ మంతర్. ఇంతకీ మా ఇంట్లో ఏం పోయిందని వచ్చారయ్యా? పోలేదండి, వచ్చిందని వచ్చాం. మాకే వచ్చింది? కడుపు.
ఇంటి గొడవలు నీకెవరు చెప్పారు? ఏమే? అదే తాతయ్య, పద్మతిని పాడు చేసిన గదివాడు తెలియలేదుగా, వాళ్ళని పట్టుకోవడానికి ఇక్కడేదో కూలీ జరిగినట్టు ఈ డిటెక్టివ్లు ఎందుకు? మేమంతా లేవా? ఇలాంటి పగటి వేషగాళ్ళంతా చేరి పరిశోధనలంటూ మన ఇంటి పరువు ప్రాణాలు తీస్తారు నాన్నగారు. అవునండి బాబు నారద గారు, మా నాన్నగారు మాకు ఆస్తులేవి ఇవ్వకపోయినా మేము వారి పరువు పంచుకు బతుకుతున్నాం. ఈ కుటుంబాన్ని అభాసుపాలు చేసి వారికి హార్ట్ అటాక్ తెప్పించక దయచేయండి. ఎవడో చూపు, ఇదిగో మిమ్మల్ని, వెళ్ళండి. జంతర్ మంతర్. ఎస్ బాస్, డోంట్ డిస్పాయింట్. ఓకే బాస్. పద్మజ పన్నాకిత మన్నా, ఓ రామదాసు గజమున్నరికి జమానా, ఓహో పట్టాభిగాడు కాళ్ళ దగ్గర కర్రోనా, అలాగా దొంగలకి వీళ్ళే నమూనా. బ్యూటిఫుల్ బాస్. నా బ్రెయిన్ ఐడియాల ఖజానా. ఈ లింగిలిటిక్ గాళ్ళే రొమాన్స్ లో రాజేష్ ఖన్నా. వీళ్ళ ఫేసులు చూస్తుంటే వెర్రి వెంకన్నా. వీళ్ళు చెప్పే ఫ్యాక్ట్స్ లెక్కల్లో గుండు సున్నా. జంతర్ మంతర్. ఎస్ బాస్, ఫాలో మీ. ఓకే బాస్. ఏం కావాలో చెప్పమ్మా, నువ్వు చెప్పినట్టు చేస్తాను. చెప్పమ్మా, చెప్పు. చెప్పడానికే ఉంది. అక్కడ పట్టుకోవడానికి నారద గారిని తీసుకొస్తే మీరందరూ కలిసి వెళ్ళగొట్టేశారు. మీరు వెళ్ళి అర్జెంటుగా డిటెక్టివ్ నాన్న దగ్గరికి తీసుకురండి. వెళ్ళండి.
ఉన్నది కొమ్మ కొమ్మ చెక్కకు రమ్మని కొమ్మ కొమ్మనంటే పరువా పద్మజ, డాక్టర్ దగ్గర డిటెక్టివ్ దగ్గర నిజాలు దాచామనుకో ఏమవుతుంది? దెబ్బ నాకే తగులుతుంది. కరెక్ట్. ఇంట్లో నీకెవరి మీదైనా అనుమానంగా ఉందా? మనకేసి చూస్తాడేంటి? ఇదేంటిది? కొత్త పిటింగ్ మీద పెట్టేస్తున్నాడు. నాకు అదే అనుమానంగా ఉంది. నీ పరిస్థితి నాకు అర్థమైంది. 10 మందిలో నువ్వు మాట్లాడడానికి ఇబ్బందిగా ఉందని. ఇందులో చెప్పు. ఒక్క ముక్క అర్థమైతే అవట్లేదు. పైకి మాట్లాడుకుంటే బాగుండు. నేను అదే ఫీల్ అయిపోతున్నాను ఇక్కడ. ఆ రోజు మోహన్ గారు పిక్ చేసిన దేవదాస్, రాత్రి అయితే బేవార్స్. ఇంట్లో అంటే ఏంటదిరా? పట్టారిగాడి ఇంట్లో ఊరుకుక్క అయితే నువ్వు దేవదాస్ సినిమాలో గజ్జికు కాట. ఎంత మాట అనేసాడు? అంటే వీడికి మనం అంతా డాక్టర్ కనిపిస్తున్నాం అన్నమాట. పద్మజ తాళం కప్పలో విష్ణుమూర్తి, శంకర్రావులు పెద్ద బోదురు కప్పలు. ఏమిటనే వాడు అనేది? కొన్నాళ్ళకు మనం అంతా కలిసి నాన్న చేతికి చెప్పేస్తామనేమో. మీ నాన్న విషయం కాదు. నోట్ దిస్ పాయింట్. ఓకే బాస్. ఆ నైట్ గోపాలకృష్ణ గారు పద్మజ అమీబాలు కెమెరాతో స్కేటింగ్, మధు గారు పద్మజ చుట్టూ షంటింగ్ లో హంటింగ్. షంటింగ్ హంటింగ్ దీని విని మటుకు నాకు అర్థం కావట్లేదు అబ్బాయి. నాకు అర్థమైపోయింది. ఏటో నీ బతుకంతా ఈ కొంపలో పడి ఈటింగ్, ఒక్కొక్కరి దగ్గర ఒక్కో రకమైన చీటింగ్ అని. అమ్మ ఈడికి తెలుసుకుంది మన సంగతి. బాస్, ఈ పిట్ పద్మజ ట్రంక్ పెట్టానికల్లా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కటింగ్ ఏవో చట్టద్యమాలి. అమ్మో, ఈ హౌస్ లో పద్మజ చెక్క బల్ చెక్క, ఈ పట్టాభిగాడు డామ్ డిస్కో. ఏంటి నీ మావయ్య చూస్తే దానికి జరగబడిపోతున్నాడు? నువ్వన్నా చెప్పమ్మా, ఏంటి దీని అర్థం? ఈ ఇంట్లో నువ్వు పెద్ద పనికి మాలిన వెదవ్వని. వెళ్ళు. చెట్టంత మనిషి బట్టి ఎంత మాగలేశాడు? నో బాస్, ఈ హౌస్ లో నా పక్కన వచ్చాడు. ఏంటి అపోలో నైట్ పూట గెట్టోలు మర్కోపోలు అంటావరా? పొట్టనంటే మళ్ళీ అనమాట. మీరేదో భాషలో తిట్టకొని తిట్టేస్తున్నారు. అదే కదా, తగు తీరుద్దామంటే వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలిసి అవడం లేదే. అసలు మీకు ఈ గొడవ ఎందుకు వచ్చిందండి? రామదాస్ గారిది చాలా గ్రేట్ ఫ్యామిలీ అంటాను నేను. ఈ పద్మజని పాడు చేసిన వాడు ఈ ఇంట్లోనే ఉంటా అంటాడు వీడు. మా వంశం సంగతి తెలిసే ఈ వాగుడు వాగావా? ఇదిగో మ్యాచ్ గారు, నన్ను ఎక్కువ వదిలేసి నేను చెప్పిన పద్ధతిలో డిటెక్షన్ చేయమనండి. చేపకి దొంగ దొరకపోతే అప్పుడు నన్ను అడగండి. మళ్ళీ అనమాట, వారిది వేదుల వారు వంశం. అందుకేనేమో గేదెల్లో పాటు చేశారు ఆ పిల్లని. ఆ జీవకాల సంఘాన్ని సంపాదిస్తారంటే అసలు విషయం నేను చెప్పిన వారు మీరే ఎదవా. ఏమయ్యా, వాడు ఏదో చెప్తున్నాడు కదా, కొన్ని అలాగే చేద్దాం. మీరు ఒప్పుకుంటున్నారా? అవును. మరి మీరంతా కూడా ఒప్పుకుంటున్నారా? మేమంతా ఓకే. జంతర్ బాస్. డిటెక్షన్ చేస్తారని చెప్పి చిన్నపిల్లలాట్లాగా ఇదేమిటయ్యా? నా డిటెక్షనే వేరు. ఈ ఫిక్షన్ లోంచి ఆ రోజు ఫంక్షన్ లో పద్మజతో కనెక్షన్ పెట్టుకున్న వారికి పెడతాను టెన్షన్. మీ అబ్బాయిల్ని ఆపమనండి, మోనో యాక్షన్. దీని సంగతి మీకు తెలుసా? బుర్రలో ఉన్న లోఫర్ బుద్ధులను కూడా బయట పెట్టే సూపర్ కంప్యూటర్ ఇది. దీనిలోకి మీ పేర్లన్నీ ఎక్కిస్తున్నాను. మీరు రాత్రి నిద్రపోయేటప్పుడు ఇది పనిచేయడం ప్రారంభమవుతుంది. తెల్లవారేసరికల్లా పద్మజని పాడు చేసిన వాడి పేరు ఇందులో రికార్డ్ అవుతుంది. ఏదైనా ఇది
వీడే నాకు డౌట్. పగలాగో పాయింట్ లేడు కదా. శవాలు తీసుకెళ్లే కారు వెంటనే పంపించండి. ఇక్కడ ఉన్నట్టు రావాలి. నమస్తే చాలా హ్యాపీగా ఉందండి. ఏంటండి శవం ఉందని ఫోన్ చేస్తున్నారు. ఇక్కడే 2 minutes ఆగు, ప్రాణం పోయాక తీసిపోతూ గాని. మనిషి చూస్తుంటే గేదెలా ఉన్నాడు. 2 minutes పడద్ది. ఇంకా పోలేదేంటి? పోతూ ఉన్నాయి. 2 minutes. ప్రాణం పోవడానికి అంతే పెట్టండి. నా ప్రాణం తీసేసేలా అయితే శవం గారు తమరు కాదేంటి? ఎద్దవా అక్కడ కొట్టకండి సార్ కొట్టకండి. పద్మజను పాడు చేసింది నేనే. ఎందుకు చేసావు ఏ పని? నాకు చాలా కాలం నుంచి పెళ్లి కావట్లేదు సార్. ఆ రోజు రాత్రి పార్టీలో పద్మజను చూసి టెంప్ట్ అయ్యి ఈ పాడు పని చేశాను సార్. నేను నిజంగా దుర్మార్గుని, నీచుణ్ణి, నికృష్ణునండి. నన్ను క్షమించండి నాన్నగారు. నువ్వు కూడా క్షమించు పద్మజ. వస్తానండి. బాబు పిలిచారా అండి? ఇది నిజమైన రివాల్వర్ అన్న సంగతి నీకు ఇప్పటికీ తెలిసి ఉంటుంది. ఇలాంటివి ఎప్పుడూ వాడను నేను. ఇప్పుడు వాడాల్సి. ఎందుకు? నిజం చెప్పరా? అమ్మో, ఇంత చిన్న విషయానికే కాలుస్తారంటారేంటండి బాబు? పద్మజకి కడుపు వచ్చిన విషయాన్ని అవకాశంగా తీసుకుని ఆ కడుపు నేనే చేశాను మిమ్మల్ని అందరినీ నమ్మించి పద్మజతో పాటు పోలంత ఆస్తిని కొట్టేలేని ఓవర్గా ఆలోచించి ఈ పని చేశానండి. నిజంగా నాకేమీ తెలియదండి బాబు. ఈ అర్థం ఇంకా పోలేదండి. అర్జెంట్ గా తీసిపో, నీ దెబ్బకి దారిలో ఆడిపోతా. ఓకే బాబు. చెక్కిందే ఏంటి మంచికి? ఇంటికి అందరగోళం. ఈ పెన్నేనా? అదే. ఎవరిచ్చారు నీకు? జంతర్ మంతర్. ఎస్ బాస్. నోట్ దిస్ పాయింట్. ఓకే బాస్. సగమే ఉందేంటిది? మరి అది ఏది ఇచ్చాడు? జంతర్ మంతర్. ఎస్ బాస్. నోట్ దిస్ పాయింట్. ఓకే బాస్. ఇదే కదా? అదే. ఆ కేసెట్ ఎవడిచ్చాడు? జంతర్ మంతర్. ఎస్ బాస్. నోట్ దిస్ పాయింట్. ఓకే బాస్. హలో ఏమండి, ఆ డిటెక్టివ్ కి మీ లెస్కి దొరికిపోయిందట. ఎగరెచ్చిపోతున్నాడు. వెంటనే బయలుదేరండి. అలాగే విష్ణుమూర్తికి మోహన్కి ఫోన్ చేసి ఇక్కడ తాగమనండి.
ఆధారాలు పెట్టి నాటగా చేతిలో పడి నిజమా మళ్ళీ ఏం కొంపలు అంటుకున్నాయో ఏం లేనప్పుడు ఎందుకంటే భయపడుతున్నావు? ఇందులో ఉన్న ఆధారాల ప్రకారం పద్మజని పాడు చేసిన ఎదవ కొంచెం పెద్దవాడు, పిల్లలున్నవాడు, గుండెని బొజ్జున్నవాడు, నిద్దట్లో నడిచే పద్మజని పట్టుకోబోయి పారిపోయిన వాడు పుట్టినరోజు నాడు పాడు చేశాడని నా అనుమానం. ఈ ముసుగులో ఎందుకు? వాడెవడో చెప్తావయ్యా. వాడికి ఫారిన్ సంబంధాలున్నాయి, ఆడవాళ్ళంటే వీక్నెస్ ఉన్నాయి, పవరపోయిన రోజున పాడు చేసిన గుర్తులున్నాయి. అయితే నువ్వు చెప్పిన వెధవెవ్వడు ఈ చుట్టుపక్కల లేడు. ఎలా విష్ణు? అవునవును. జంటల్మెన్ సార్, ఎస్ బాస్, టేక్ దిస్. ఓకే బాస్. చుట్టుపక్కల లేడు గాని ఇంట్లోనే ఉన్నట్టు తెలుస్తుంది. పగల శ్లోకాలు చదువుతాడు, రాత్రి అయితే రమ్ము తాగుతాడు, కప్ప తాగి పద్మజ గది చుట్టూ తచ్చాడుతాడు. అలాంటి తాగుబోతులు ఈ ఇంట్లోనే కాదు ఈ వీధిలో కూడా లేరు. అయినా మాటి మాటికి నా కొడుకుల వైపు చూసి ఏదో సోది చెబుతారేమిటయ్యా సోది? ఇంత గెలిచి రచ్చ గెలుద్దామని ముందు మీ కొడుకులతో మొదలు పెడుతున్నా. ఇదిగో డిటెక్టివ్, అనవసరంగా నా కోపం తెప్పించు. నా కొడుకుల్లో ఎవడైనా సరే అలాంటి తాగుబోతే నువ్వు రుజువు చేయగలిగితే నా ఆస్తి యావత్తు ఆ జీవకాల నిజంగానికి రాసి పారేస్తారు. ఎవరుకుంటున్నావా? మళ్ళా మనమాట ఎలాగోలా వీళ్ళలో ఒక్కడన్నా వెధవ నిరూపించండి, ఆయన మా సంఘానికి రాసి ఇచ్చే ఆస్తిలో సగం మీకు ఇచ్చేస్తాను. మనలో మన మాట ఏమిటో అందాక నేను ఒకటి ఇస్తాను, తీసుకెళ్తారండి. అంతకన్నా భాగ్యమా? ఇప్పించేయండి. అమ్మా తీసుకెళ్ళండి. ఇవయ్యా నీ ఆధారాలు. ఆవేశపడకండి, ఆధారం తీస్తా, దాని తాలూకు మనిషిని బెదరకూడతా. హలో అని బాబు, ఏం చేస్తారో ఏమిటో అంత భయంగా ఉంది. మీ ముగ్గురు ఒకసారి మీ రాత్ర చూపిస్తే మీ తల రాత్రి నేను రాస్తా. మళ్ళీ ఏదో పెడుతున్నాడు ప్యాంట. ఎట్లయ్యా సంతకాలం? చిత్రంగా ఉంది. ఈ లెటర్లో రాతకి వీళ్ళ రాత్రకి బొత్తిగా సంబంధం లేదు. అమ్మయ్యా, ఇప్పుడు అర్థమైందా నా కొడుకులు ఎలాంటి వాళ్ళు? దీంతోనే డిటెక్షన్ అయిపోలేదు రామదాస్ గారు. అంటే వాడెవడో దొరికే వరకు ఇంట్లోని ఏ వస్తువు చివరికి చీపురు పుల్ల కూడా నాకు తెలియకుండా బయటికి వెళ్ళకూడదు. సరే, ఒరే మీరెవ్వరు కోడళ్ళు మీరు కూడా ఇతగాడి పర్మిషన్ లేకుండా ఏ వస్తువు బయటికి తీసుకెళ్ళకండి. హలో అబ్బా, అవును, పిరికి ప్రేమికుడంటే ఎవరట? ఇలా ప్రేమలేఖలు రాసే ఫస్ట్ హెల్ప్. మరి పిసినగొట్టు ప్రేమికుడంటే? పలకల మీద ప్రేమలేఖలు రాసేవాడు. అలా అయితే దొంగ ప్రేమికుడంటే ఎవరు? తను ప్రేమించిన అమ్మాయి హృదయంలో స్థానం లేదంటే కనీసం దుప్పట్లోనన్నా చోటిమ్మనేవాడు. అప్పుడు ప్రేమంటే 3 డోకులు 6 వాంతులు. కిలకిలమని నవ్వులు రుచి కలకల మీరే పట్టునాలు. కిలకిలమని నవ్వులు కలకల మీరే పట్టునాలు. ఇంటి కాటు కట్టు పట్టున్నారు.
జంతర్ మంతర్. yes boss, note this point. okay boss. ఈ లెటర్ లో కుమారు లోకైక ఏకైక ర్యాకెట్ జవరి. కరెక్ట్ బాస్. ఈ వేళ రాఖీ పండుగ బోల్రీ. అవును కదా. పద్మంతికి లెటర్ రాసింది వాడే సార్. అమ్మో అమ్మో కొట్టకండి నారద గారు, కొట్టకండి ప్లీజ్. అంతా చెప్పేస్తాను. పద్మజ ప్రవర్తన చూసి ట్రై చేస్తే ఈజీగా పడిపోతుందని లెటర్ రాసి నైట్ ఇస్తున్నానండి. అంటే అది నేను చేసిన తప్పు. ఆ కడుపుకి నాకు ఎలాంటి సంబంధం లేదండి. ప్లీజ్ నన్ను నమ్మండి, నన్ను నమ్మండి సార్. మళ్ళీ ఇంకెప్పుడైనా ఎవరికైనా ఉత్తరాలు రాస్తారా? ఇంకెవరికి రాయనండి. పొరపాటును నీకు పెళ్ళైతే నీ పెళ్ళానికి కూడా రాయకూడదు. రాయనండి. ఈ రోజు ఏం పండుగరా? చేతులు చెప్పండి. ఇప్పుడు వండర్ఫుల్ గా ఉంటుంది. ఇప్పుడేమంటారా? ఏమంటావు సార్? దేవతలా ఉంటుందని ఎవరైనా అడిగితే మా చెల్లిలా కేసులో ఈ లక్ష్యాలు బచ్చాలని తెలిసిపోయింది. జంతర్ మంతర్, note this point. మిగిలిన ఆధారాలతో ఆ ముగ్గురిని ముప్పు తిప్పులు పెట్టి నడి సముద్రంలోకి నెట్టాలి. ఎక్సలెంట్. వంగ ఈ ఇంట్లోనే ఉన్నాడని అందరికీ తెలియజేయాలి. ముఖ్యంగా రామదాసు గారికి, ఆ తర్వాత పోలీసులకి. చేతికి చిక్కాలే గాని వాడి బతుకు కుక్క కంటే హీనం. ఆ కడుపు చేసిన వాడు ఎవడో మనలోనే ఉండుంటాడు. ఒప్పించుకుంటారా? లేకపోతే ఆ నారదగాడు అనవసరంగా అందరితో పోల్చేస్తాడరా? హలో కృష్ణవీరుడు గారు, మన గోపాలకృష్ణ గారు వదలనుకుంటే మళ్ళీ అదే వేషం వేసుకుని వీడు. హలో కృష్ణవీరుడు గారు.
ఈడోడు జంటనంతా ఎస్ బాస్ ఫాలో మీ ఓకే రే జిలాని పెద్ద గట్లు 3 చిన్న గట్లు అంతేనా? అంతేనేమో గానీ అర్జెంట్ పని మీద నేను మా జీవకార్య సంఘానికి వెళ్ళాను. ఫోన్ ఏమైనా వచ్చింది నాకు? వచ్చింది. ఓహో, కీర్తి చేసిన పట్టాభి గారు ఉన్నారా అని వచ్చింది. అలాంటి గఫూర్ కంత ఎపిడిగాడు ఎవడు ఈ ఏరియాలో లేడురా ఎదవా అని చెప్పి పెట్టేశాను. వెళ్ళా వరస్ట్ పిల్లలు ఎరా 3 పెద్ద గట్లు 4 చిన్న బట్టలు కదా. పోనీ ఇదన్నా చెప్పు, ఫోన్ చేసిన లాయర్ సీతాపతి గారేనా? పోయిడా వీడు? ఒరే గఫూర్ కంత ఎపిడి అలోలియోలో గెలోలియో. ఒరే తోబికే జమీన్ నువ్వేనా? ఆగరా. ఏంట్రా ఇది? అందరూ కన్ఫ్యూజ్ చేశారు. అయితే అయితే ఏంటంటే అందరి బిలు మళ్ళీ లెక్కటాలి. వాళ్ళు చచ్చినారు. ఏం చేసుకుంటావు చేసుకో. ఏం చేసుకుంటారా? రాళ్ళ పిస్టలా మజాక? కోతిలా గింతుతున్నావు. ఏంట్రా ఇది? ఏంటమ్మా మా బాస్ ఆర్డర్, నేను చేస్తున్నా డిటెక్షన్. హలో, లాయర్ సీతాపతి గారా? నమస్కారం అండి. కేసు మనమే నెక్కుతామంటారా? 2 వాయిదాల్లో వచ్చేస్తుందంటారా తీర్పు? చాలా సంతోషం అండి. ఈలోగా మీరు పోకుండా ఉంటే కేసు మనమే నెగ్గేస్తామండి. ఇది నిజమే కేసు నెగ్గుద్దంటావా? దాని బొంద నెగ్గుతుంది. పొరపాటు నెగ్గినా 10 కాలాల పాటు నువ్వే పచ్చగా ఉంటావు. మీ ఆస్తి మనకే వస్తుందంట లీడర్ గారు చెప్పారు. భగవంతుడు దేవ తప్పకుండా నెగ్గుతావు. నా ప్రార్థన నెరవేరుతుంది. సుగుణ, నీ నవ్వు చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అమ్మవా, ఇలా రా, కూర్చో. మొన్న క్యాంప్కి వెళ్తుంటే ట్రైన్లో ఒక అతను తగిలాడు. వాడు ఒక అమ్మాయిని ప్రేమించాడట. తర్వాత వాడు వదిలేశాడట. ఇప్పుడు ఆ అమ్మాయి వైజాగ్లోనే హాయిగా పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్నాడు. మీరు ప్రేమించి వాడేసిన అమ్మాయి పేరు సుగుణ అంటే నువ్వేనేమో అని అడుగుదాం అనుకున్నాను. కామాతురాణం రాత్రి పగల అంటే కామ ఉన్నవాడికి రాత్రి అయినా పగలైనా అడ్డురావు అని. నా ఫీలింగ్ ఏమిటో అర్థమైందా పద్మజ? ఈ వయసు నీదే కదూ, బ్యూటిఫుల్. ఏమయ్యా డిటెక్టివ్, ఏమిటి గోళ? గోలంటే గోల కాదండి, మీ చిన్న కోడలు సుగుణ కోర్టులో కేసు నెగ్గేలా ఉన్నారట. అందుకని ఈ మోహన్ పడుతున్న ఆనంద డోల. నా కర్మ, ఈశ్వర పుట్టినరోజు నాడు కరెంటు పోలేదు. నేనే కావాలని మెయిన్ ఆఫ్ చేశాను. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత ఏమైంటుందో నాకు తెలుసు అబ్బాయి. కరెంటు పోయినప్పుడు కన్నెపిల్ల ఎదురుగా ఉంటే ఏ విధవాగుడు. నువ్వు ఎదవన్నారు ఎదవ కాబట్టి అసలు ఆగవు. ఏమంటావు? కరెక్టే కదా? కరెక్ట్. ఇదిగో అబ్బాయి విష్ణుమూర్తి, ఆగు. అమ్మా, మీరు మీ శ్రీవారు కలిసి హార్స్ రైడింగ్ చేయాలనుకున్నారు కదా, అందుకే ఠాగూర్ దగ్గర ఈ బ్లాక్ హార్స్ తీసుకున్నాం. మీరు విష్ణుమూర్తి గారి కోసం కొందాం అనుకుంటున్న రోల్స్ రాయ్స్ కారు ఓ వారం రోజుల్లో అమెరికా నుండి పంపిస్తా ఉన్నారు. అన్ని తలుపులు వేసిన ఇళ్లలోకి జరపడుతున్నాయి యాదవ కుక్కలు. కుక్క బతికైపోయింది. అది ఆఖరికి పని మనిషి కూడా. కర్మ, ఈ రెండో ముసుగు మనిషి ఎవడరా బాబు? అమ్మో, ఆ డిటెక్టివ్ గారు లోపలికి వచ్చేస్తున్నాడు. మనల్ని గాని పట్టుకుని బాధేడు కదా, ఎందుకని మంచిది.
ఈ వర్షంలో ఎక్కడా కనిపించడం లేదే. ఈ గదిలోనూ లేడే. మంచం కిందగా ఉన్నాడా? Follow me. ఈ పర్సు నా గదిలో దొరికింది. ఏమిటయ్యా మాకే కర్మ? నువ్వు డిటెక్టివ్ అయి ఉండి ఆ ముసుగు దొంగలు పట్టుకోలేవు. నాకేమో ఆ పిల్లలు చూస్తే పిచ్చెక్కి పోయి నిద్ర పట్టలేదు. మీ అబ్బాయిలో దొంగ ఎవడో తెలియడం లేదు. నల్ల ముసుగు మూలంగా కన్ఫ్యూజ్ గా ఉంది. మాట్లాడితే మా అబ్బాయి అంటే ఏమిటయ్యా? నీకు చేతనైతే ఆ దొంగలు పట్టుకో, అంతేగాని డ్యూటీలకు వెళ్ళిన మా కుర్రాళ్ళ మీద మాత్రం నేరం మోపు. ఊరుకోండి అంకుల్, ఎలా జరగాల్సింటే అలా జరుగుతుంది. అది కాదమ్మా, వాడెవడో తెలిసేలేగా మీ నాన్న వచ్చేస్తే నేనే సమాధానం చెప్పనమ్మా. మీరే ఇంత కంగారు పడితే మా డాడీ గురించి అంతా తెలిసిన నేనెంత భయపడిపోవాలి అంకుల్? నారద గారు చెప్పినట్టు కష్టాలను ఎదుర్కొన్నప్పుడేగా మనం ఎంత ధైర్యవంతమో తెలిసేది. అవును కదా? నువ్వు శిక్ష అనుభవిస్తూ నన్ను ఓదారుస్తున్నావా అమ్మా? బాగుంది. ఇదిగో డిటెక్టివ్. ఎస్ సార్. ఏవైనా సరే నువ్వు వెంటనే ఆ దొంగని పట్టుకోవాలి. ఓకే సార్. శారదా. ఏం నారదా? ఫాలో మీ. ఓకే. ఈ ఫోటో ఎవరిది? మా నాగమణి ఆంటీది. మోహన్ అంకుల్ మొదటి భార్య. పాపం చనిపోయింది. అంటే సుగుణ మోహన్ కి రెండో భార్య అన్నమాట. ఎలా చనిపోయింది ఈవిడ? మోహన్ అంకుల్ రోజు తాగేసొచ్చి అనుమానాలతో హింసించి చంపేశాడు. ఇదిగో పట్టాభి గారు, లేళ్ళు ప్యాకెట్ ఎక్కడ పెట్టారండి? కడుపు చేసిన మహారాజా ఉంటాడు. పొద్దున్నే మొదలెట్టాడు. రామదాస్ గారు, ఏమిటి? రాత్రి మన ఇంట్లో పడ్డ దొంగ వెనక నుంచి చూస్తే అచ్చు మా మోహన్ నాయన ఉన్నాడంటారా? నోర్మై, అతనేదో పిచ్చికి ఇష్టం వచ్చాడు వాగుతుంటే నువ్వు వంత పడుతున్నావా? వంతని. సరే, ఇదేమిటి? ఈ పుస్తకం తీసుకొచ్చాను. ఇదిగో అక్కడ శబ్దరత్నాకరం ఉంది, వెళ్ళి తీసుకురా. హలో, నేనే. చెప్పండి. అబ్బే కాదండి. ఆ ముసుగు మనిషిని పక్క నుంచి చూస్తే పొనకలా ఉన్నాడు. అలాంటి వరస్ట్ పర్సనాలిటీ మన ఇంట్లో ఎవరుకుందంటారు? బాస్, మన విష్ణుమూర్తి గారికి ఆ ముసుగు డ్రెస్ వేస్తే అచ్చు అలాగే ఉంటారు. వెంటనే వెళ్ళి ఆ నల్ల డ్రెస్ తీసుకురా. ఏమిటి? ఇందాక మోహన్ అన్నావు, ఇప్పుడు వీడి మీద పడ్డావు. అంటే నీ ఉద్దేశం ఒకే ముసుగులో మా వాడు ముగ్గురు వచ్చారనే? ఇదేమిటయా నీ డిటెక్షన్? నేను చెప్పేది ఏమిటంటే, ఇంకేం చెప్పక్కర్లేదు. నేను ఇప్పుడే భగవాన్ నామస్మరణ చేసుకుని ప్రశాంతంగా ప్రెస్ పెడుతున్నాను. నువ్వు బయటికి వెళ్ళి ఆయన, బయటకు వెళ్ళు. పొద్దున్నే ఇంటిగా తిట్టేస్తున్నాడు. ఈ డిటెక్టివ్ ఆ దొంగను పట్టుకునేలాగా ఆ మేజర్ గారు వచ్చేస్తాడు ఏమో. అంత గందరగోళంగా ఉంది. జంతర్ మంతర్. ఎస్ బాస్. నోట్ దిస్ పాయింట్. ఓకే బాస్. హలో చూడేశ్వరి, మీ ఇంట్లో ఉన్న చెక్క బాక్స్ ని ఎవరు చూడకుండా ప్రెస్ కు బయలుదేరే నీ మావగారి కారు డిక్కీలో పెట్టాయి. ఊరుకో ఆంటీ, బాగా తేలిగ్గా చెప్పేశావు. ఇక్కడ ఆ నారద కర్ఫ్యూలు 144 సెక్షన్లు పెట్టి మా బతుకులు కుక్క బతుకులు చేస్తున్నాడు. నేను చెప్పినట్టు చెయ్యకపోతే అంతకన్నా హీనమైపోతుంది. ఎంతకాలం మెత్తగా మాట్లాడానే. నేను మోహిని ఆంటీనే కాదు, రివర్స్ అయితే మాఫీ ఆంటీని. ఆ నారద ఎన్ని కష్టాలు పెట్టినా లంకలో సీతమ్మలాగా ఓర్చుకుని చాలా లబ్స్ గా బాక్స్ ని డిక్కీలో పెట్టేయాలి. కాదంటీ, ఇక్కడ పరిస్థితి పంజాబ్ లో ఉన్నా సరే నేను చెప్పినట్టు ఫాలో అవ్వకపోతే మీ ఆయన పద్మజన్ రేప్ చేసిన ప్రూఫ్లు నా దగ్గర ఉన్నాయి. అంతేకాకుండా ఇంకేం చెప్పదు, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఈశ్వర్ గారు చాలా గట్టి కట్టేశారు. దొరకండే బాబు. దీనమ్మ ఎవరో దొరకడం లేదు. ఇదిగో అమ్మా, దొంగ లేదు, భార్య ప్లాన్ లో ఉంది. ఆగండి.
చేసి గూడుపుటానే ఆడుతున్నట్టుంది. మురికి తీసుకుపోయింది. ఇదిగా సెంటు వాసన వస్తుందంట. లేడీస్ ఎవరైనా వెళ్తున్నారా ఇటు పక్క? బుద్ధి జ్ఞానం లేదంట. కోరికారు దొంగ వదలు. నేను వదలను రా ఫోన్. ఎవరా? సారీ బాస్. ఫస్ట్ హలో, నేను నీకు వెనీరియాలో పైలేరియా అన్నానా? ఆఫ్ కోర్స్. మరి నువ్వు చేసిన మలేరియా ఏంట్రా ఎదవా? నో బాస్, దిస్ బ్యూటిఫుల్ చిల్డ్రన్స్ మదర్ ఈశ్వరి సరదాగా వర్జీనియాలో బల్గేరియా అంటే కాదనలేక కాలిఫోర్నియా అన్నాను బాస్. వర్జీనియాలో బల్గేరియా అంటే కాదనలేక కాలిఫోర్నియా అంటున్నాడా? బట్ట తెలవదువా? బొత్తిగా అర్థం కావట్లేదు. ఏం లేదమ్మా, ఆ బట్టబుర్రోడు కుడికాలికి పోలియో అయితే వాడి బాస్ ఎడంకాలికి పైలేరియా అట. అమ్మయ్య, అంటే అదతో మనల్ని ఏమంటలేదన్నమాట. అమ్మా, ఇది చిల్డ్రన్స్ ఆడే ఖదర్ ఖాన్ కాదురా, పెద్దలాడే జబర్స్థాన్. ఈశ్వరి ఫిరోజ్ ఖాన్ బాక్స్ లో పెట్టడానికి నిన్ను గులిస్తాన్ చేసిన పాకిస్తాన్. అండర్స్టాండ్ టుంకు లెక్కడే. అయితే బాస్, రిమోట్ లో బాక్స్ గుట్టురట్టయితే ఈశ్వరి డిక్కి పాడే పని పేపరట్టే కదా.
ఇదేమిటే తెరవకుండానే డోర్ ఓపెన్ అయిపోయింది? నేనే ఈ రిమోట్ తో ఆపరేట్ చేశాను. వీటితో ఎలాంటివైనా ఓపెన్ చేస్తాను, క్లోజ్ చేస్తాను. అవును మేస్టర్ గారు, మా బాస్ రిమోట్ నొక్కితే ఆకాశంలో ఎగిరే విమానం కూడా అర్జెంట్ గా వచ్చి భూమికి అతుకుపోదు. ఎక్స్ట్రా ఒకటి ఇంకా పనామా, సునీమణి ఆకుచారులో నీ గోప గనేమా, ఈనేమా ఈనేమా ఈనేమా. మరైతే ఈ డోర్ క్లోజ్ చేయండి చూద్దాం. బానెట్ బాస్, మీరు దీంతో బ్యాంక్ లాకర్స్ ఓపెన్ చేయగలరా? మన బ్యాంకులే కాదు, స్విస్ బ్యాంక్ లాకర్లు కూడా ఓపెన్ చేయగలను. వెరీ గుడ్. ఈ ఊళ్ళో ఉక్కు ఫ్యాక్టరీ గేట్ ఓపెన్ చేయగలరా? హుస్సేన్ సాగర్ లో పడిపోయిన బుద్ధుడిని కూడా లేపగలను. మీరు అవన్నీ చేయగలరేమో కానీ ఈ కారు డిక్కి చూస్తుందా, ఈ కారు డిక్కి ఓపెన్ చేయలేరని నా డౌట్. ఏమండి ఈశ్వర్ గారు? అబ్బాబాబా, ఆ చేసేదేదో త్వరగా చేయవయ్యా, అవతల నాకు ప్రెస్ టైం అయిపోయింది. ప్రెస్ కు వెళ్ళిన తర్వాత ఏం చేస్తారండి? డిక్షనరీలు ప్రింట్ చేయించుకోవాలి. ఆ తర్వాత ఏముంది, కుర్చీలో కూర్చుని పేపర్లు చదివేయడం, వచ్చిన రోజులతో సొల్లు కబుర్లు చెప్పడం. నిన్ను ఆ ఖాళీ టైంలో ఓపెన్ చేస్తాను, నువ్వు వెళ్ళి కరెక్ట్ చెయ్యి. అయ్యో, జిలాని, ఆ నారద గారు మన లొసుకేదన్నా ఒక్కటి బయట పెట్టాడు అనుకో, ఆస్తి అంతా జీవకారుణ్య సంఘానికి రాసేసేలా ఉన్నారు మా నాన్నగారు. ఏమిటోనయ్యా, దినదిన గండం అయిపోయింది లైఫ్. డోంట్ వరీ సార్. శంకరం, ఆ 6 వాల్యూమ్స్ డిక్షనరీలో ఎన్ని ఫారాలు ప్రింట్ అయినాయిరా? 6 ఫారాలు. రాత్రి తెల్లవారులు పనిచేస్తున్నారు కదరా, ఇంకా పూర్తి కాలేదా? నిన్నేనో సిలిండర్ మిషన్ ట్రబుల్ ఇచ్చింది, అందువల్ల వర్క్ కొంచెం స్లో అయింది నాన్నగారు. ఏ ప్రింట్ అయిన ఫారాలు? పక్క గదిలో ఉన్నాయండి. రామదాస్ గారు, ఆ గదికి తాళం కప్ప వేశారు, లోపలేమన్నా తప్పులున్నాయా? లేదండి, గదులన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఓహో, ఖాళీగా ఉంటే పుస్తకాలు ఇక్కడే పెట్టకుండా ఇంటికి తీసుకెళ్తున్నారు ఎందుకు? గౌరీ తిరుపతి రెడ్డి గారు వాస్తురీత్యా బ్యాట్ అంటే వాడడం మానేశాం. ఓహో, స్థలాల మంచి చెడ్డల్ని చెప్పడానికి వాస్తు శాస్త్రం ఉన్నట్టే మనిషి మంచి చెడ్డల్ని తెలియజేయడానికి కూడా ఓ శాస్త్రం ఉంటే బాగుంటుంది కదండి? అవునవును, బానే ఉంటుంది. బాబు, ఎక్కడ 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 పెట్టిందో బాంబు? భగవంతుడా, ఎక్కడ? ఈ ప్రెస్కు ఒక చరిత్ర ఉంది. తరతరాలుగా మీ నాన్నగారితో సహా ఈ ప్రెస్ మీద వచ్చే ఆదాయంతో హాయిగా బతికారు. ఇదే అక్షరాలతో బైబిల్, భగవద్గీత, ఖురాన్ లాంటి ఎన్నో గ్రంథాలు ముద్రించి అందరికీ పంచారు. వీటిలోని సత్యాలను మీరు తెలుసుకున్నారు. ఇది తెలిసి కూడా ఈ అక్షరాలతోనే బూతు పుస్తకాలు ప్రింట్ చేసి కుర్రవాళ్ళ వీక్నెస్ మీద మనీ చేసుకోవాలని చూస్తున్నారే, నీ పిల్లలకు నువ్వు చెప్పేది ఈ శిక్షేనా? ఇవి చదివి వాళ్ళు పాడైపోతే వాళ్ళ భవిష్యత్తు ఏమిటి? నీ పరిస్థితి ఏమిటి? దీని గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? నీ కట్టదారులో డబ్బు సంపాదించాలనే దురాశ. నీ విజయం సంపాదించిన డబ్బుతో ఉండదు, సాధించిన మనశ్శాంతితో ఉంటుంది. ఇప్పుడు బాంబు పేలుతుందని తెలిసి నువ్వెంత భయపడ్డావు? నీ భయానికి కారణం ఈ బాంబు కాదు, ప్రెస్సు కాదు, తప్పుడుతో తొక్కే నీ మనస్సు. నువ్వు పుట్టగానే గోచైనా లేకుండా పుట్టావు, పోయేటప్పుడు అడ్రస్ అన్నా ఇవ్వకుండా పోతావు. ఈ మధ్యలో ఇలాంటి నీచమైన బతుకు బతికే కంటే పుట్టగానే చావడం మేలు. ఒక్కసారి నిన్ను నువ్వు విమర్శించుకో, నిన్ను నువ్వు తెలుసుకో. దీనివల్ల నువ్వు ఎప్పుడూ సుఖంగా ఉంటావు, కాలం సంతోషంగా వెళుతుంది. ఏమంటావు?
చూపెట్టున్నాడు. అమ్మ హలో ఓకే బా ఆగరా బ్యాక్ బోన్ విరిగిపోతే ఫ్యామిలీ లైఫ్ పెద్ద కాకుండా అయిపోతావు బాస్. ఆ ముసుగు మనిషి ఫోటో స్టూడియోలోకి వెళ్తున్నాడు. ఒకసారి ఫోటో తీయించుకోవడానికేమో వెదవాగుడు మానేసి నన్ను ఫాలో మీ. ఓకే బాస్. చెప్పరా నువ్వే కదా ముసుగు వేసుకున్నా ఎదవి? నేనే. అబ్బా ఇదేమిటండి ఇది? ఇంతకు ముందోసారి నేనే ఒప్పుకున్నాను. మీరు నన్ను చావుగొట్టి చెవులు మూసారు. నేను కాదు అన్నాను. ఏమండి ఆఖరిసారిగా చెప్తున్నాను, ఆ పద్మజని అన్యాయం చేసింది ఎవడో నాకు నిజంగా తెలియదు. మనమాట మీరు ఒకటి చేయండి, ఆ పిల్లను పాడు చేసింది నేనే అని చెప్పి మా ఇద్దరికి ఇచ్చి పెళ్లి చేసేయండి. మేమిద్దరం వెరీ వెరీ హ్యాపీగా బతికేస్తాం. ఏమంటారు? ఏమంటానా? చిత్రమంతర్ ఎస్ బాస్. ఫాలో మీ. ఓకే బాస్. హలో, ఆ బాక్స్ ఎలా తీసుకురావాలో నాకు అర్థం కావటం లేదు. రాత్రులు పట్టుకొద్దామంటే ఆ నారదగాడు పెద్ద పుల్ల ఉయ్యాల పట్టుకుని ఊగుతున్నాడు. నాకేం చేయాలో అర్థం కావటం లేదు. ఓ పని చెయ్యి, మీ ఇంట్లో గడియారం ఉందా? ఉంది. ఏ సరిగ్గా 12 గంటలు కొడుతుందనగా ప్యాకెట్ చేతుల్లోకి తీసుకో. గడియారం గంటలు కొట్టడం మొదలు పెట్టగానే ఆ గంటల శబ్దంలో అడుగులు వేసుకుంటూ నీ రూమ్ నుంచి మెల్లిగా బయలుదేరు. సరిగ్గా 12 గంటలు పూర్తయ్యేసరికల్లా ఆ నారద నుంచి తప్పించుకుని నీ రూమ్ నుంచి ప్యాకెట్తో సహా బయటపడాలి. అర్థమైందా? జాగ్రత్త. ఇదిగో అబ్బాయి, అడుగులు వేయటం లేట్ చేశావో దెబ్బైపోగలవు. ఓకే? ఓకే. గఫూర్ ఖాన్ తెవిడే అలోలియో గెలోలియో రా నువ్వు. బాస్ దొంగ పారిపోతున్నాడు. జంతర్ మంతర్. ఎస్ బాస్. ఫాలో మీ. ఓకే బాస్. వాళ్ళు ఫాలో అవుతున్నట్టున్నారు. పోదాం ప్లీజ్. ప్లీజ్. హలో, ట్రంకాలా? బాంబే నుంచా? కనెక్ట్ చేయండి. ఆ పార్సల్ ఇప్పుడే అందింది. అబ్బే, ఈసారి మోసం ఏం జరగలేదు. డైమండ్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. పాపం మా వారు ఒకటి కంగారు పడిపోతున్నారు. ఫ్లైట్ టికెట్స్ కన్ఫర్మ్ చేశారా? ఓకే, బ్యూటిఫుల్. మరి మా వారి ఏమిటి? ఆ పిల్లని పాడు చేసింది గుండ్రాయి గాడని చెప్పేశారా? వెరీ గుడ్. అయితే వీడు రైల్లోంచి పడేసిన కాఫీ కప్పులు కూడా పనికిరాడు. హలో, చెప్పండి.
డైమండ్స్ పట్టేసింది ఈ వెరీ వెధవేనని చెప్పేశారా? అబ్బో, అయితే వీడికి ఏ చేయడం మింగి సూసైడ్ చేసుకోవడం మంచిది. చెప్పు, పోలీసులు కూడా చెప్పేశారా? అయితే వీడు మామూలు జైలుకి వెళ్ళడు, ఏకంగా తీహార్ జైలుకే పోతాడు. మేము బ్యూటిఫుల్ ఐడియా వేశాం మేడం. ఏమిటో చెప్పండి. అతను జైలుకి ఎందుకు ఏకంగా స్వర్గానికి పంపించేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం మేడం. ఇలాంటి చిన్న విషయం కూడా ఫోన్ లో చెప్పాలా? చాలా దూరంలో ఉన్నాం మేడం, అయినా పర్వాలేదు, ఎలాగో శ్రమపడి వచ్చేస్తాం. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. హలో, నమస్కారమే మోహిని ఆంటీ. ఎవరు? ఐఎమ్ నారద, డిటెక్టివ్ నారద. నువ్వు నారదుడు అయితే నాకేంటి, తుమ్మురుడు అయితే నాకేంటి? ఫారిన్ విస్కీ ఎక్కువ కొట్టినట్టున్నావు, కంపు కొడుతుంది. నువ్వు మాత్రం ఒరిజినల్ ఫారిన్ విస్కీ కొడుతూ జనానికి సారాలో ఎసెన్స్ రంగునీళ్లు కలిపి ఫారిన్ లేబుల్స్ అంటించమ్మేయడం చాలా అన్యాయం. నీకే అమ్మినట్టు బాధపడతావు ఎందుకురా బచ్చా? అచ్చా, ఎవరికో ఒకరికి అమ్మినట్టు ఒప్పుకున్నావు కదా, అదే నీకు 10 ఏళ్ళు జైలు శిక్ష. పాపం విష్ణుమూర్తి ఎంతో కష్టపడి కస్టమ్స్ ఆఫీస్ నుంచి నీకు డైమండ్స్ తెచ్చిచ్చాడు. ఇప్పుడు వాడికే చెయ్యిచ్చి నాతో పెట్టుకుంటే ఎయిడ్స్ వచ్చినంత డేంజర్, జాగ్రత్త. అంతకంటే పెద్ద డేంజర్ నాతో పెట్టుకుంటే. నీ స్మగ్లింగ్ సీక్రెట్ గురించి నాకంతా తెలిసిపోయింది. అది చెప్పినవాడు ఎవడో కాదు, ఇంతకాలం నీ పుట్టలో వేసుకుని నీ పక్కలో పడుకోబెట్టుకున్న ఆయదవే. ఇక నీ ఆట కట్టు, లేకపోతే నీ మీద ఒట్టు. నీ సానుభూతి నాకేం అక్కర్లేదురా. నువ్వే పెద్ద సానుభూతివి, ఇక నీకెందుకే నా సానుభూతి. మళ్ళీ ఫోన్ చేయి, చెప్తాను వాడి పని. నేను భయపడి వణికిపోతాను అనుకుంటున్నావా? చూడు, నేను డూప్లికేట్ ఆల్కహాల్ బిజినెస్ కాదురా, బ్లూ ఫిల్మ్ తీసి యాక్ట్ చేసి స్మగ్లింగ్ కూడా చేశానురా. నీకు తెలియదేమో, ఆ మధ్య 1 డజన్ మంది పిల్లల్ని 6 డజన్ మంది అమ్మాయిల్ని సౌదీ అరేబియాకి అమ్మేశాను. ఇప్పుడు కస్టమ్స్ ఆఫీస్ లో డైమండ్ బాక్స్ కొట్టేశాను. ఇన్ఫర్మేషన్ చాలా, ఇంకా చెప్పమంటావా? ఇలాంటి పోటీ డిటెక్టివ్లకు భయపడే బాపత కాదు మోహిని. మళ్ళీ ఫోన్ చేస్తే నీ పీక తీసి పోలీసుకి అమ్మేయగలరా నారద? నారద కాదు, దిస్ ఈస్ పోలీస్ కంట్రోల్ రూమ్. నీ మాటలన్నీ మేము రికార్డ్ చేశాం. పోలీసులు వస్తున్నారు. తొందరగా త్వరగా పోనీ. హలో, అమ్మని మోహిని ఆంటీకి పిచ్చిక్కింది. నాన్నగారి మరణానికి కారణం నువ్వేరా? నన్ను చచ్చిపోయాను సార్. నువ్వు ఇప్పుడు చచ్చిపోవడం ఏమిటి? ఎప్పుడో చచ్చిపోయావు. అన్నపూర్ణ అష్టోత్తరాలతో కన్నతండ్రిని మోసం చేసినప్పుడు కొడుకుగా చచ్చిపోయావు. ఒక ఆడదాని మైకులో పడి దొంగతనానికి కూడా పాల్పడిన రోజు మనిషిగానే చచ్చిపోయావు. కట్టుకున్న దాన్ని మభ్యపెట్టి మోహిని కుంగు పట్టుకున్నప్పుడు భర్తగా చచ్చిపోయావు. అదుపులేని కోరికలతో ఆకాశాన్ని నిచ్చిలేశావు. అది జారిపడి నీకు పడిగా మారింది. కథ అడ్డం తిరగగానే పిరికి వాళ్ళ ఆత్మహత్యకు సిద్ధపడ్డావు. చివరికి హత్య చేయడానికి కూడా పూనుకున్నావు. హత్య కాదా? నా బిడ్డలే నా ఆస్తులను గుడ్డిగా నమ్ముతున్న రామదాస్ గారు, ప్రాణం కంటే పరువు ముఖ్యంగా భావించే ఆయన, నీ బ్రతికింత నికృష్టమని తెలిసిన మరుక్షణం ఆయన గుండె పగిలి చస్తే అది నువ్వు చేసిన హత్య కాదా? నీ భార్య పసుపు కుంకాలు నీ చేత్తో నువ్వే తుడిచేస్తే అది హత్య కంటే పెద్ద నేరం కాదా? ఇంతకన్నా నేనేం చేయనండి. నీ గడిచిన గతాన్ని ఇక్కడే విడిచిపెట్టు. కడిగిన ముత్యంలా కొత్త జీవితాన్ని మొదలుపెట్టు. సుఖం అనేది స్విమ్మింగ్ పూల్లోనూ స్విస్ బ్యాంకుల్లోనూ లేదు, ఇక్కడుంది. ఒకరి కోసం ఒకరు బ్రతకటంలో ఉంది. వజ్రాల కేసు నుంచి తప్పించి నీకు ఉద్యోగం ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. పద్మజని పాడు చేసిన కేసు ఎలా తప్పిస్తావు నారదా? నారద గారు, అప్పుడు నాకు ఆ దుర్బుద్ధుని మాట నిజమే.
పద్మజ తాగిన కూల్ డ్రింక్లో మత్తు బిళ్ళలు కలిపింది, కరెంట్ ఆఫ్ చేసింది నేనే. కానీ నేను పద్మజ రూమ్కి వెళ్ళేసరికి అప్పటికే మోహన్ అక్కడ ఉన్నాడు. నేనే పాపం చేయలేదు. ఇది నిజం సార్. మరి ముసుగు వేషం ఎందుకు వేసినట్టు? నా వజ్రాల కేసు బయటపడుతుందనే భయంతో ఒక తప్పును దాచేందుకు మరో తప్పు చేయాల్సి వచ్చింది. కానీ నేరం నా మీదకి నెట్టడానికి నాలాగే వేషం వేసుకుని ఇంకో మనిషి తిరుగుతున్నాడు. వాడెవడో నాకెంతకీ అంతు పట్టడం లేదు. హలో, ఆగ్రా ఫస్ట్ వీడు మనకు బొత్తిగా రెస్పెక్ట్ ఇవ్వడం లేదు. పారిపోతున్నాడు. తొందరగా పని. అబ్బా నువ్వెందుకు? పోనీ తొందరగా, అవేతో పారిపోతున్నాడు. చెబితే వినిపించుకో. హలో సార్, ఆ ముసుగు తీసేసి ఫేస్ చూపిస్తే 10 కాలాల పాటు ఫ్రెండ్షిప్ గా బ్రతికేద్దాం. పోనీ నారదా, వాడు పారిపోతున్నాడు. శీలం సరిపోకుండా కూర్చుంటే వాడి పని నేను చూస్తాను. హలో, ఏంటో పిల్లలు మోకాలు కొట్టుకుపోవు. శారదా, ఏం నారదా? ఫాలో మీ. ఓకే. ఓహో, వీడెవడో బీసాల్ బార్లో విలన్లా ఉన్నాడు. దాక్కోడానికి బూత్ బంగ్లా తప్ప ఇంకేం దొరకలేదా నారదా? బూతు పనులు చేసే ఎదవరికి ఎలాంటి ప్లేస్ కరెక్ట్. నువ్వు నోరు పూసుకుని నన్ను ఫాలో మీ. అర్ధరాత్రి పూట ఏంటి పరుగు పందాలు? కాస్త ఆగలేవా? కాళ్ళు ఆగేస్తున్నాయి. అరవకుండా అశ్విని నాచపం తలుచుకుని నన్ను ఫాలో మీ. హెల్ప్ మీ. సస్తే నేను బయటికి లాక్కూడదు. సంపుతుని ఇస్తున్నాం అనుకో. ఆ ముసుగు మీద మళ్ళీ మిస్ అయిపోయాడు. మా స్కూల్ కేసు నెగ్గేసింది. అంత ఆనందమే. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఇదిగో ఆఫ్సెట్ మిషనరీకి సంబంధించిన వివరాలన్నీ ఇందులో ఉన్నాయి. మన ప్రెస్ పక్కన అకాడమీ కాంప్లెక్స్ లోనే ఈ కొత్త ప్రెస్ కూడా పెడతాం. అదో ఫోటోలు వీడును. చూడమ్మా, మన వాడు క్యాంప్ నుంచి రాగానే అర్జెంటుగా ముహూర్తం పెట్టించేద్దాం. అసలు క్యాంపుకి వెళ్తే కదా రావటానికి. ఎస్ బాస్, ఈ ఊళ్ళోనే ఎక్కడో ఉండుంటాడని నా అనుమానం. మంచి ముత్యం లాంటి మా మోహన్ పట్టుకుని ఏమిటయ్యా మీ వాగుడు? చూడ్డానికి ఆణిముత్యం, స్వాతిముత్యం, మంచి ముత్యంలా కనిపించిన దొరికిన సాక్ష్యాధారాలు పరిశీలిస్తుంటే మోహనే అని రుజువు అవుతుంది మాస్టర్ గారు. కరెక్ట్. ఏమిటా కరెక్ట్? మాట్లాడగారా? వాడు వాడు ఏమిటమ్మా ఇది? మీ ఆయన గురించి వాళ్ళందరూ అలా వాగుతుంటే నువ్వు మాట్లాడగేటి? సార్, టెలిగ్రామ్. రేపు మేజర్ రావు వస్తున్నారు. నీది వేదుల వారి వంశం, సాంప్రదాయమైన కుటుంబం అని నా కూతుర్ని నీ దగ్గరికి పంపిస్తే మీరందరూ కలిసి కనీ విని ఎరుగునంత ఘోరం చేస్తారా? నిన్ను నీ కుటుంబాన్ని తూట్లు పడే వరకు కలుస్తాను. నాన్నగారిని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తాం. ఏమిటి? కోర్టులో నీకు ఆస్తి కాగితాలు పట్టుకున్నా? నన్ను ఏడిపించకండి ప్లీజ్, నన్ను ఏడిపించకండి. ఏమిటండి ఈ బెదిరింపు? నేనా? నేను రాను. 3ంటికా? నేనా? నేను బస్ స్టాండ్కి రాను, రైల్వే స్టేషన్కి రాను. ప్లీజ్ నన్ను ఇలా బ్రతికినివ్వండి. ప్లీజ్ రాను. ప్లీజ్. హలో హలో మోహన్, పద్మజని పాడు చేసింది నువ్వే అని తెలిసిపోయింది. మీ భార్యతో పారిపోయే ప్రయత్నాలు మానేసి వెంటనే ఇంటికి రా. హలో హలో.
ఏంట్రా ఇది? ఆవేశపడకరా, ఆగరా. థ్యాంక్ యూ డాక్టర్. రామదాస్ గారి ఆరోగ్యం చాలా బాగుందట. మీ అందరి నోట్లో చక్కెర పోయాలి. నేనే పద్మజని పాడు చేసింది నేనే. చాలా ఇంకా బయటికి వెళ్ళు. ఇంత చిన్న విషయం చెప్పడానికి ఎంత టైం వేస్ట్ చేశావు? ఎన్నిసార్లు ముసుగేసుకుని నా మీద దండెత్తావు? ఎంత దొంగ బతుకు బతికావు? ఆపు. నీ బ్యాండ్ మాడే ఆఫ్ చేసి బయటికి నడు, లేదా నేనే మెడపట్టి గంటాల్సి ఉంటుంది. షడప్. నువ్వు నా మెడ పట్టుకుని బయటికి గింటేలో నేను నీ పీక పట్టుకుని మరికొన్ని నిజాలు బయట పెడతాను. అవి ఒట్టి నిజాలు కావు, నువ్వు దాచుకున్న పాపాల ఖనిజాలు, నీ దుర్మార్గానికి చావు పాజాలు. చూడు, నీ మొదటి భార్య నాగమణి చావుకి కారణం నువ్వే. నీ మౌనమే నిన్ను నేరస్తుని చేస్తుంది. నాకెక్కడ చిక్కిపోతావు అనే భయంతోనే సుగుణని ఆస్తిని తీసుకుని చెక్కేయాలనుకున్నా. నువ్వు చెప్పానంత పచ్చబద్ధం. అబద్ధమే. సాయంత్రం నువ్వు సుగుణికి ఫోన్ చేసింది కూడా అబద్ధమేనా? నేను ఫోన్ చేశానా? ఆస్తి కాగితాలు స్టేషన్కి తీసుకురామని సుగుడికి నువ్వు ఫోన్ చేయలేదు. ఈ ఒక్క ఆరోపణ చాలు. నువ్వు చెప్పేదంతా ఎంత అబద్ధమో. 1 మినిట్. సుగుణ, 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 సుగుణ. అందరికీ తల మీద రాసే రాతని ఆడదానికి తాళి మీద రాశాడా బ్రహ్మదేవుడు. ఒకరికి చెప్పుకోలేని బాధని, ఓదార్పు లేని బ్రతుకుని ఎన్నో రాత్రులు మౌనంగా సహించి అలసిపోయాను. భర్త సిగరెట్లతో కాలుస్తున్నప్పుడు నా చెంపలపైన జారిన కన్నీళ్ల సాక్షిగా, బ్లేడ్ పెట్టి కోస్తున్నప్పుడు నా ఒంటిపైన చిందిన వెచ్చటి నిత్తురు చుక్కల సాక్షిగా చెప్తున్నాను. ఈ శారీరక మానసిక హింస ఇక నేను భరించలేను. ఇది చాలక తెలిసి తెలియని వయసులో నేను రాసిన ఉత్తరాలు పట్టుకుని బయట నుండి ఇంకో దుర్మార్గుడు నన్ను వెంటాడుతున్నాడు. కోర్టులో నేను గెలిచిన ఆస్తిని నన్ను పొందేదాకా వాడు నన్ను బ్రతకనివ్వడు. ఈ రాత్రి దెయ్యంలా పీడించబోతున్న ఆ రాక్షసుడి బారి నుండి తప్పించుకుని శాశ్వతంగా పారిపోతున్నాను. సెలవు, సుగుణ. నమస్తే. ఇంత అందమైన ప్రేమలేఖలు రాసి నువ్వు నన్ను వదిలి ఎలా వెళ్ళిపోవాలనుకున్నావు? చూడు, ఇవి మామూలు ప్రేమలేఖలు కావు. నీ జీవితాన్ని నాకు రాసిచ్చిన తాకట్టు పత్రాలు. ఇవి నా దగ్గరున్నంత కాలం నువ్వు నా ప్రాపర్టీ. మాట్లాడకుండా నాతో రా. కొట్టకండి సార్, నిజం చెప్తాను. ఇంతకాలం ముషి మనిషి వేషంతో మీ మీద దాడులు చేసింది నేనే. మహాన్ వస్తువులు దొంగిలించి మీకు దొరికేటట్టు చేశాను. అదని మతి మరుపుని ఆధారం చేసుకుని పద్మజ కేసులు ఇరికించాను. పెళ్లికి ముందు సుగణతో ప్రేమ నాటకం ఆడాను. ఆస్తి లేదని తెలిసి వేస్ట్ అనుకుని వదిలేశాను. తిరిగి ఆస్తి వచ్చిన తర్వాత ఈ ప్రేమ లేఖలతోనే అమ్మాయిని బెదిరించి నా సొంతం చేసుకోవాలనుకున్నాను. నా ప్లాన్ అనుకున్నది అనుకున్నట్టు జరగాలంటే మీకు ఎలాంటి అనుమానం రాకుండా ఉండాలని కాలు విరిగినట్టు నటించాను.
ఎలాగూ ఇంతకాలం కాలు విరిగినట్టు నటించావు. ఇప్పుడు దాన్ని నిజం చేసేస్తాను. నీ నీచమైన స్థితికి నువ్వే కారణం తెలిసిందా? నీ రక్తంలో జీర్ణించుకుపోయిన అనుమాన గుణం, నీ తత్వంలో పెనవేసుకుపోయిన పైశాచిక తత్వం నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. చివరికి సహనాన్ని కోల్పోయి తన చావేదో తను చావాలనుకుంది, తన బ్రతికేదో తను బ్రతకాలనుకుంది. అలాంటి స్థితికి నీ భార్యను తీసుకొచ్చావంటే నీకంతకంటే ఇంకో అవమానం ఏముంటుంది? మాట్లాడవే. ఏం మాట్లాడమంటారు నారద గారు? నన్ను మనిషిగా మార్చారు. మా కోసం ఇంత తాపత్రయపడుతున్న మిమ్మల్ని ఎంతగానో బాధించాను. నేను క్షమించానని ఒక్క మాట అనగా సార్. క్షమించాల్సింది నేను కాదు, ఆమె. అది సరే బాస్, ఈ కేసు ఓకే అయిపోయింది. మరి పద్మ సంగతి ఏంటి? పద్మజ బతికేం కావాలని వినపడింది. ఏమైంది నా బేబీ? ఆ కడిపేవటం మా ఎత్తుగా ఉంది. నిన్నే మాట్లాడవే. అన్నా మనమాట మీకు హ్యాపీ న్యూస్. పద్మజి కడుపండి, మీరు తాతగా పోతున్నారు. చెప్పవే, నిన్ను పాడు చేసేవాడు ఎవడో చెప్పు. కాల్చి పారేస్తాను, ముక్కలుగా చీల్చి పారేస్తాను. ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి సార్. ఆగను. ఎత్తిన కన్ను తెచ్చడం నా కెరీర్ లో లేదు. వాడెవడో చెప్పకపోతే వరుసగా మీ అందరినీ కాల్చి పారేస్తాను. మీరు మేజర్ అయ్యుండి మైనర్లో ప్రవర్తిస్తున్నారు. నా మాట వినండి. నో, నాకేం చెప్పొద్దు. అయితే ఇదంతా జస్ట్ నాటకం. నాటకమా? ఎస్ డాడీ. ఒక్క రామదాస్ అంకుల్ తప్ప వీళ్ళంతా క్యారెక్టర్ లేని వాళ్లే. తప్పుడు పనులు చేస్తూ తండ్రిని మోసం చేయడం వీళ్ళ జీవితం అయిపోయింది. ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ప్రతి ఒక్కడూ నన్ను పాడు చేయాలనే ప్రయత్నించాడు. వీళ్లను ఆట ఆడించడం కోసమే ఇలా నాటకం ఆడా. అవును డాడీ. నేను కడుపొచ్చిన ట్యాక్ చేసి అందరినీ హడలుగొట్టాను. ఆ తర్వాత నన్ను శారద నారద గారి దగ్గర తీసుకువెళ్ళింది. పెళ్లి కావాల్సిన ఆడపిల్లవి ఇలాంటి ప్రాక్టికల్ జోకులు వేస్తే ఫలితం ఎంత దారుణంగా ఉంటుందో నీకు తెలుసా? బుద్ధిగా ఇంటికెళ్ళి జరిగింది ఎక్స్ప్లెయిన్ చేసి సారీ చెప్పు. క్షమించండి సార్, నిజంగానే మా పద్మజ పైన దారుణం జరిగి ప్రెగ్నెంట్ అయి ఉంటే అప్పుడు మీరేం చేసేవారు? ఏం చేసేవాడినా? ఆ ఇడియట్ ఎవరో ఇన్వెస్టిగేట్ చేసి డొక్కచించేవాడిని. ఇప్పుడు కూడా అదే చేయమంటున్నా. దేవుడు లాంటి రామదాస్ అంకుల్ని మోసం చేస్తూ బతుకుతున్నారు వాళ్ళు ముగ్గురు. సార్, మీ ఇన్వెస్టిగేషన్ పేరుతో వాళ్ళని సంస్కరించండి. దయచేసి ఒప్పుకోండి ప్లీజ్. ఆల్ రైట్, ఒప్పుకుంటాను. అయితే ఎవరికీ అనుమానం రాకుండా ఈ ప్రెగ్నెన్సీ డ్రామాను కొంతకాలం ఎలాగే నడుపుతాం. ఓకే? ఏమయ్యా, ఒక డిటెక్టివ్ అయి ఉండి కన్నె పిల్లని కూడా చూడకుండా నా కూతురు చేత కడుపు నాటకం ఆడిస్తావా? నేను ఇప్పుడే కలిసి పారేస్తాను. నాకన్నీ తెలుసయ్యా. పద్మజ అప్పుడప్పుడు ఉత్తరాల్లో అన్ని విషయాలు తెలియపరుస్తూనే ఉంది. కత్తులు తుపాకులు ఉపయోగించి హంతకుల్ని స్మగ్లర్స్ ని పట్టుకుంటారని విన్నాను. కానీ కుటుంబాల్లో ఎవ్వరికీ చెప్పుకోలేని సున్నితమైన సమస్యల్ని తెలివిగా కనిపెట్టి ఇలా సంసారాలను చక్కబెట్టే నీలాంటి డిటెక్టివ్ ని నేను ఎక్కడా చూడదయ్యా. అవును, నువ్వేదో నీటి తుపాకీ లాంటి తమాషా వస్తువులు కనిపెట్టావట. ఆ ఇన్స్పిరేషన్ తోనే ఈ దండ తుపాకీ కనిపెట్టాను. ఎలా ఉంది? ఏమయ్యా, ఇక్కడ ఇంత జరుగుతున్నా ఏమీ పట్టనట్టు ఎక్కడున్నాడా రామదాస్ గారు? పిలవడమండి. ఆవేశపడకండి మేజర్ గారు, నేను చెప్పేది కాస్త ఆలోచించండి. ఈ సొసైటీలో చాలా మంది అవకాశం లేక నీతిగా ఉండిపోతున్నారు. కొంతమంది అవకాశాన్ని సృష్టించుకుంటున్నారు. ఇదిగో ఈ ముగ్గురు ఆకోవుకు చెందిన వాళ్ళే. ఒకడు స్మగ్లింగ్ చేయడానికి, ఇంకొకడు బూతు పుస్తకాలు ప్రింట్ చేయడానికి, ఇంకొకడు మర్డర్లు చేయడానికి దేనికి వెనుకాడలేదు. ఈ ఇండియాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని ప్రాబ్లమ్స్ వీళ్ళు ముగ్గురు ఇంటికి సృష్టించారు. ఇదంతా తెలిసిన నేను ఈ ఇంటిని చక్కదిద్దాలనే ఉద్దేశంతో వీళ్ళ మధ్య చేరి అల్లరి చేసి అలజడి సృష్టించి యథార్థం తెలియజేశాను. కానీ మంచి మనసున్న రామదాస్ గారికి ఇవేమీ తెలియవు. ఆయన కొడుకులు ఆయన్ని మోసం చేయరని మూఢ విశ్వాసం. ఆ మూఢ విశ్వాసం కాస్తంత సడలినా ఆయన హృదయం భరించలేదు. ఈ రోజు ఆయన ముగ్గురు కొడుకులు ఆయన నమ్మిన కొడుకులుగానే మారిపోయారు. దయచేసి ఈ విషయాలేమీ ఆయనకు తెలియనివ్వకండి. ఆయన నమ్మకాన్ని నమ్మకంగానే ఉంచేద్దాం. బాబు నారదా,
నా నమ్మకానికి భంగం కలగకూడదని ఎంత తాపత్రయపడుతున్నావయ్యా. నేనంతా విన్నాను. రే, సంప్రదాయాలు నేర్పమని నీ కూతురు నా ఇంటికి పంపించావురా. కానీ నీ కూతురు మా సంసారానికే సంస్కారం నేర్పిందిరా. బాబు నారదా, నాకు మాటలు రావడం లేదు. నువ్వెవరు, నేనెవరు? నీకు నాకు ఏమిటి సంబంధం? నీ మంచితనాన్ని భరించలేకపోతున్నానయ్యా. నువ్వు చిన్నవాడివైనా నీకు చెయ్యెత్తి నమస్కారం. పోనీ ఒక్కసారి నిన్ను గుండెలకు హత్తుకొని నారద లాంటి కొడుకు నాకు లేకపోయాడే అని ఈర్ష్యపడి ఇలా చేశావు బాబు. నీలాంటి వ్యక్తి ఊరికొక్కడుంటే చాలు, ఒక్కడుంటే చాలు. అంత పెద్ద మాట్లాడదండి. ఉన్నన్నాళ్ళు ఆడుతూ పాడుతూ గడిపి చివరికి అందరం అవుట్ కావాల్సిన వాళ్ళమే. ఆ నిజం తెలుసు కనుక నాకంటూ ఎవరూ లేని ప్రపంచంలో నా వల్ల ఏ ఒక్కరికైనా రవంత మేలు జరిగితే నా జన్మ సార్థం అవుతుందని భావిస్తాను. ఈ నా ప్రయత్నంలో నీ మనసును నొప్పించుంటే నన్ను క్షమించమని కోరుకుంటున్నాను. ఇక నాకు సెలవిప్పించండి. గారు, ఆడటానికి అందమైన బంధం ఇది. అది ఈ ఇంటి పరిస్థితులు ఎప్పటికప్పుడు మా శిష్యుల ద్వారా తెలుసుకుంటూనే ఉన్నా చూస్తూ చూస్తూ ఏమీ చేయలేకపోయాను. అయినప్పటికీ మీ తెలివితేటలతో ఈ కుటుంబాన్ని కష్టాల బారి నుండి కాపాడగలిగారు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫాదర్. జంతర్ మంతర్. ఎస్ బాస్. నోట్ దిస్ పాయింట్. ఓకే బాస్. కట్టేసే తాళి. బ్యూటిఫుల్. నువ్వు వెళుతున్నావు అరకు వ్యాలీ. వచ్చే వరకు నీ పని ఖాళీ. నాతో వస్తే తంటుంది మహంకాళి. అందాక నువ్వు ఇంట్లో కూలి. నో బాస్, నీతో వస్తేనే జ్వాలి, లేకపోతే ఈ రిపేర్ అయిన మౌలిగాల చేతిలో నేను సోడాలో ఇరుక్కుపోయిన గోళీ, ఆఫ్టర్ దట్ పాడైపోయిన పాళి, సో నా బతుకు బెక్క చచ్చిపోయిన బెంగాళీ. జంతర్ మంతర్. ఎస్ బాస్. ఓకే బాస్. కిలకిలమని నవ్వులు చూసి కలకల మీరే పట్టునాలు. కిలకిలమని నవ్వులు కలకల మీరే పట్టునాలు. ఊటు కాటు కథలు చెప్తున్నారు. పట్టునాలు ఈడు కాటు పట్టున్నారు.